దివ్యాత్మ స్వరూపులైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. మేము ఉపనిషత్తులే గొప్పవి అని చెప్తుంటాము కదా, అవి లక్షల సంవత్సరాలు తపస్సు చేసి ఋషులు రాసినవి. ఇది యోగ ఉపనిషత్తులు ఒక 20 ఉంటాయి. అందులో ఇప్పుడు చెప్పుకునేది మండల బ్రాహ్మణ ఉపనిషత్తు. ఇందులో అష్టాంగ యోగం అంటే ఏంటిది, లక్ష్య యోగం అంటే ఏంటిది అంటే అంతర్లక్ష్యం, బహిర్లక్ష్యము, మధ్య లక్ష్యం అని 3 లక్ష్యాలు ఉంటాయి. లక్ష్యము అంటే ధ్యేయము, ఆ 3 ధ్యేయాలు 3 లక్ష్యాలు, దాన్ని ఎలా మనం ఆత్మని అనుభూతి చేసుకోవాలి అనేది చెప్పడం జరుగుతుంది. ఇందులో అష్టాంగ యోగం గురించి కూడా, తారక యోగం అంటే ఏంటిది అనేది కూడా చక్కగా చెప్పడం జరిగింది. మనం ఏది ప్రమాణంగా తీసుకున్నా ఉపనిషత్తులనే ప్రమాణంగా తీసుకోవాలి. ఇక నిన్న మొన్నటి శాస్త్రాలని ప్రమాణంగా తీసుకోకూడదు. హెలికాప్టర్ ఎక్కి నక్ష రాస్తే పర్ఫెక్ట్ ఉంటుంది, నడువులో ఉండి నక్ష రాస్తే పర్ఫెక్ట్ ఉండదు, నాలుగు గోడలే కనిపిస్తాయి. కనుక అతీంద్రియ జ్ఞానులు ఇంద్రియాలను జయించి ఋషులు లక్షల సంవత్సరాలు తపస్సు చేసి రాసిన ఇవి ఉపనిషత్తులే మనకు ప్రామాణికంగా తీసుకోవాలి. శంకరాచార్య, వివేకానంద స్వామి, అలా సప్త ఋషులు, సమస్త దేవి దేవతలు కూడా ఉపనిషత్తునే ప్రమాణంగా తీసుకున్నారు. ఈ మండల బ్రాహ్మణోపనిషత్తు ఎట్లా వచ్చిందంటే, ఇది ఈ యొక్క యజ్ఞవల్కుడు అనే మహర్షి, ఆయన ఆదిత్య లోకము అంటే సూర్యభగవానుడు సూర్యనారాయణుడి దగ్గరికి వెళ్ళి సూర్యలోకం వెళ్ళాడు. సూర్యలోకం వెళ్ళి సూర్యనారాయణుడి దగ్గరికి వెళ్ళి మరి శిష్యుడిగా చేరి ఆయనకు సాష్టాంగ ప్రణమిల్లి ఈ యొక్క మోక్ష సాధనని తెలుసుకొని చెప్పారు. ఈ సూర్యనారాయణుడు అనే గురువు ఈ యొక్క యజ్ఞవల్క మహర్షి శిష్యుడు అనమాట. ఈ గురు శిష్య మధ్యల సంవాదననే ఈ యొక్క మండల బ్రాహ్మణోపనిషత్తు. ఇక ఓం యజ్ఞవల్కో హవై మహామునిరాదిత్యలోకం జగామ ఆదిత్య సత్యాభో భగవాన్ ఆదిత్యాత్మాన్ తత్వ మనుబృహీతి. ఇట్లా ఈ విధంగా ఆ యొక్క సూర్యనారాయణుడి మధ్యలో ఈ యొక్క యజ్ఞవల్క మహర్షి మధ్యలో జరిగిన సంవాదము. పూర్వం ఒకనాడు యజ్ఞవల్క మహర్షి సూర్యలోకానికి వెళ్ళి సూర్యునికి నమస్కరించి, ప్రభు ఆదిత్య, నాకు బ్రహ్మతత్వాన్ని ఉపదేశించండి, అసలు పరబ్రహ్మం అంటే ఏంటిది, ఆ పరబ్రహ్మాన్ని మరి ఎలా తెలుసుకోవాలి అని ఎంతో వినయంగా మహాప్రభు మరి నన్ను ఈ యొక్క బోధించి నన్ను ధన్యుని చేయని ప్రార్థించగా, సాష్టాంగ ప్రణమిల్లి చెప్పగా, అప్పుడు ఇలా ఆ మహర్షి కోరగానే సూర్య రూపంలో ఉన్న సూర్యనారాయణుడు మరి చెప్తున్నా, ఓ మహర్షి, ముందుగా నీకు యమాది అష్టాంగ యోగాల గురించి చెప్తున్నాను వినుము. అష్టాంగ యోగం లేకుండా, పిల్లర్స్ లేకుండా నీకు బిల్డింగ్ నిలవదు. 100 అంతస్తులు కట్టాలంటే దృఢమైన పిల్లర్స్ ఉండాలి. అలాగే నీకు ఈ మోక్ష సాధన అనేది కుదరాలంటే మొదలు నీకు అష్టాంగ యోగం గురించి తెలియాలి. ఈనాడు ఏమంటున్నారంటే, ఇక మేము డైరెక్ట్ 10వ తరగతిలోనే డిగ్రీలనే కూర్చోబెడుతున్నాం అంటే 1-2 చదవండి, డిగ్రీలు ఎట్లా కూర్చోలేరు కదా ఎవరైనా. అలాగే శరీరంలో ఫిట్నెస్ లేదు, నాడులు శుద్ధి లేవు, మనసు శుద్ధి లేదు, మనసు మలినంగా ఉంటుంది, ధ్యానం ఎలా కుదురుతుంది? నాడులు శుద్ధి లేవు, ఆసనంలో ఎక్కువసేపు ఎలా కూర్చోగలుగుతాం? శరీరం సహకరించదు, మలినం ఉంది, మనసులో మలినం ఉంది, మనసులో కోరికలు ఉన్నాయి, చంచలం ఉంది. ఆ ప్రాణాయామతోటి బంగారాన్ని నిప్పులు వేసి కాల్స్తే ముడి బంగారంలో ఇత్తడి, రాగి, ఇనుము పోయినట్టుగా ఈ మనసులో తమోగుణం, రజోగుణం అనే దోషాలు, అలాగే ఆలస్యం, నిద్ర, సోమర్తనం అనే అజ్ఞానం అనే యోగ విఘ్నాలు, అలాగే నాడులలో ఉండే మలము, ఈ అంతా ప్రాణాయామ అభ్యాసం, యోగ సాధన వలన పోతుంది. అప్పుడు శరీరము దృఢమై ఎక్కువసేపు సాధనలో కూర్చోగలుగుతాం. మనసులో ఉండే మాలిన్యాన్ని కూడా తొలగించి యోగం మనసుకు ఏకాగ్రత కలిగిస్తుంది. కాబట్టి యోగం అనేది చాలా ముఖ్యము ధ్యానానికి. ధ్యానమే గొప్పదైనప్పటికీ ధ్యానం కుదరాలంటే యోగం ఉండాలి. కనుక మొదలు నీకు అష్టాంగ యోగాన్ని బోధిస్తాను. ఆ అష్టాంగ యోగంలో ఆరితేరితే ఆటోమేటిక్గా నీకు ధ్యానము, సమాధి కలుగుతుంది అని సూర్యనారాయణుడు యజ్ఞవల్క మహర్షితోటి చెప్తున్నాడు. అయితే చలి, ఎండ, ఆకలి, దప్పి, నిద్ర ఇవన్నీ జయించి ఎప్పుడు శాంతంగా నిశ్చలంగా ఉండటం, అయితే దీన్ని ఇంద్రియాలని అదుపులో ఉంచుకోవడం అనే వాటిని యమం అంటారు. యమం అంటే ఈయన కొత్త రకంగా చెప్తున్నాడు సింపుల్గా. అయితే ఎండ, వాన, చలి, ఆకలి, దప్పి ఇవన్నీ తట్టుకొని నిశ్చలంగా ఉండి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడాన్ని యమం అంటున్నారు. ఇక నియమం గురించి చెప్తున్నారు. గురువు మీద భక్తి, సత్య మార్గం మీద ప్రీతి, మోక్షము, బంధము విషయాల గురించి తెలుసుకోవడం. అసలు బంధం ఏంది, మోక్షం ఏంది
అనేది తెలుసుకోవాలి. గురుభక్తి, దైవభక్తి కలిగి ఉండాలి. బంధమేది మోక్షమేది అనేది తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న అనుభవం వల్ల ఇప్పుడు దాన్ని తెలుసుకొని ఎప్పుడు ఎల్లవేళల సంతోషం ఉండాలి. ఇప్పుడు మనిషికి సంతోషం లేకనే ఏదో వెలితి ఏదో లేదు, ఇది లేదు, అది లేదు, పక్క వాళ్ళని పోల్చుకుంటే మన అశాంతి కరువవుతుంది. వాడికి వాళ్ళ బిల్డింగ్లు ఉన్నాయి, వీళ్ళ కార్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, పోల్చుకుంటే అశాంతి కలుగుతుంది. ఉన్నదాంతో సంతృప్తి, సాటిస్ఫాక్షన్, సంతోషం కలిగి ఉండాలి సాధకుడు. సంతోషం కలిగి ఉంటే ఇంకా మన మనసు బయటికి వెళ్ళదు. సంతోషం లేకనే అన్సాటిస్ఫాక్షన్ వల్లనే మన మనసు బయటికి వెళుతుంది. కనుక ఈ సంతోషాన్ని కలిగి ఉండాలి ఎప్పుడు. సంగరాహిత్యము, దేంతో అటాచ్మెంట్ డిటాచ్మెంట్ ఉండొద్దు. అంటే ఉన్నప్పటికీ కూడా కుమ్మరపురుగు బురదలో ఉండి బురదలు అంటున్నట్టుగా 32 పళ్ళ మధ్యలో నాలుక ఉండి ఏ పన్ను కింద పడి నలిగిపోనట్టుగా ఈ సంఘంలో ఉండి సంఘాన్ని అంటున్నట్టుగా ఉండాలి. నీళ్ళలో పడవ ఉండొచ్చు కానీ పడవలో నీళ్లు ఉండకూడదు. మనం ప్రపంచంలో ఉండాలి కానీ మనలో ప్రపంచం ఉండకూడదు. మనం పరమాత్మలోన మన మనసుని నిశ్చలం చేసి ఉంచాలి. దీన్ని సంఘంలో ఉండి సంఘానికి అతీతంగా ఉండాలి. సంఘరాహిత్యం. అయితే చెడు సంకల్పాలు నశించిపోవాలి. లోపల ఉండే కామక్రోధాలు, చెడు సంకల్పాలు, చెడు ఆలోచనలు అనేది సమూలంగా పోవాలి. నిష్కామ భావన ఉండాలి. అంటే ఫలితం కోరి ఏది చేయకూడదు, దైవార్పితంగా చేయాలి. ఆశించి ఏది చేయకూడదు, సేవాభావం ఉండాలి. వైరాగ్యం ఉండాలి. ఈ ప్రపంచంలో దేని మీద నీకు కోరిక ఉండదు. ఇది లేకపోతే నాకు నడవదు అంటే నాకు ఏది లేకున్నా ఓకే అనుకోవడమే వైరాగ్యం. వైరాగ్యం అంటే అన్ని వదిలిపెట్టి అరణ్యానికి వెళ్ళడం కాదు. మోహం వదిలి, ఇది లేకపోతే నాకు నడవదు అనే మోహం వదిలి జీవించడమే. ప్రతిదీ కావాలనే మోహం వదిలి ఉన్నదాంతో తృప్తిపడి దేని మీద ఆశ కోరిక లేకపోవడం, ఈ లోక భోగాల మీద కోరిక లేకపోవడం, పరలోకంలో స్వర్గాది లోకాల మీద భోగాల మీద కోరిక లేకపోవడం, దీన్నే వైరాగ్యం అంటారు. ఇక స్థిరమైన సుఖ ఆసనంలో మేరుదండం నిటారుగా పెట్టి శరీరాన్ని ఫ్రీగా రిలాక్స్గా ఉంచి స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చొని ఉండడాన్ని ఇక అయితే ఇవన్నీ కూడా మరి వైరాగ్యం కలిగి ఉండడం దీన్ని నియమం అన్నారు. అంటే సంతోషంగా ఉండాలి, సంఘంతో మనం అంటే అటాచ్మెంట్ ఉండకూడదు, చెడు సంకల్పాలు చేయకూడదు, నిష్కామ భావన ఉండాలి. అంటే దేని మీద కోరిక మమకారము లేకుండా ఏది చేసినా ఫలితం కోరకుండా చేయాలి. వైరాగ్యము, దేని మీద ఆశామోహం లేకుండా ఉండాలి. మనకు ఏ భూలోకంలో భోగాల మీద కానీ స్వర్గలోకంలో భోగాల మీద కూడా కోరిక లేకుండా దేని మీద ఆశామోహం లేకుండా ఉండాలి. దీన్నే వైరాగ్యం అంటారు. అట్లా ఈ విధంగా ఉండేదాన్ని దీన్ని నియమం అంటారు. సింపుల్గా చెప్తున్నారు అనమాట యమనియమాల గురించి. యమనియమాలు అనేది బిల్డింగ్ పిల్లర్ లాంటివి. ఇక ఆసనం అంటే ఏంటిది అంటే స్థిరము సుఖము అంటే అయితే ఈ చేసినాక సుఖాసన వృత్తి చీరవాసచ్చ ఏవ మానస నియమ భవంతి. అయితే మనసుని చక్కగా స్థిరం చేసుకొని ఒకే ఆసనంలో స్థిరంగా మేరుదండం నిటారుగా పెట్టి చక్కగా శరీరాన్ని రిలాక్స్గా ఉంచి ప్రశాంత స్థితిలో ఉండాలి. ఇక్కడ సుఖం స్థిరంగా కూర్చోవాలన్నారు కానీ వంగి కూర్చోమనో లేకపోతే ఇది కూర్చోమనలే. అలాగే సమకాయ శిరోగ్రీవం అలాగే స్థిర సుఖం ఆసనం అని పతంజలి మహర్షి కూడా చెప్తారు. కనుక స్థిర సుఖము అని అంటే స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. స్థిరంగా ఉండాలంటే వంగి కూర్చోవడం అని కాదు దాని అర్థం. బాడీని రిలాక్స్గా ఉండి స్థిరంగా వంగి కూర్చోవడాన్ని స్థిరం అన్నారు, అస్థిరము అంటారు. వంగి కూర్చోవడాన్ని అస్థిరం అంటారు. చక్కగా స్థిరంగా మేరుదండం నిటారు పెట్టి కూర్చోవడాన్ని దాన్ని స్థిర ఆసనం అంటారు. శరీరాన్ని ఫ్రీగా ఉంచి స్థిరమైన ఆసనంలో చక్కగా కూర్చొని ఉండాలి. అయితే ఎక్కువసేపు కూర్చోనగలగాలి. అది మేరుదండం నిటారుగా పెట్టి శరీరాన్ని ఫ్రీగా వచ్చి ఎక్కువసేపు ఉండగలిగేదాన్ని అదే స్థిరాసనం అంటారు. ఇక ప్రాణాయామాన్ని చేయాలి. తర్వాత స్థిరమైన ఆసనంలో ఆసన సిద్ధి కలగాలి. మొదలు ఆసనంలో స్థిరంగా కూర్చోవడం నేర్చుకున్న తర్వాత ఆసన సిద్ధి కలిగిన తర్వాత ప్రాణాయామం చేయాలి. అసలు ప్రాణాయామం అంటే ఏంటిది దానికి వివరణ చెప్తున్నాడు. 16 మాత్రలు అంటే మనము తల చుట్టూ తిరిగి ఒక చిటిక వేస్తే ఎంత టైం అంటే 3 సెకండ్స్ పడుతుంది. మరి 3 సెకండ్స్ని ఒక మాత్ర అంటారు ఉపనిషత్తులో. మాత్రాకాలము అంటారు, గడియలు మాత్రాకాలం అంటారు. అయితే మరి ఈ మాత్రాకాలాన్ని మనము సింపుల్గా సెకండ్స్లోకి తీసుకున్నా కానీ 16 సెకండ్స్ని శ్వాసని తీసుకోవడము, 64 సెకండ్స్ని మనము కుంభకం చేయడం, అలాగే 32 సెకండ్స్ రేచకం అంటే వదిలిపెట్టడం శ్వాసని. అట్లా ఈ విధంగా 16 సెకండ్లు పూరకం చేయడం అంటే తీసుకోవడం, 64 సెకండ్లు కుంభకం చేయడం అంటే బంధించి ఉంచడం, 32 సెకండ్స్ శ్వాసని బయటికి విడవడం, రేచకం చేయడం. ఇట్లా ఈ విధంగా ప్రాణాయామాన్ని అంటారు.
ఇట్లా ఈ విధమైన ప్రాణాయామ చేయాలి. ఇంద్రియార్థాల నుంచి మనసుని నిగ్రహించడం ప్రత్యాహారం అంటారు. ఈ యొక్క ప్రాణాయామం వలన నాడులు శుద్ధి అవుతాయి. నాడి మండల శుద్ధి చాలా మటుకు అందరూ ధ్యానం వలన నాడి మండల శుద్ధి అవుతుంది, ఆరోగ్యం లభిస్తుంది, గొప్ప లాభాలు ఉంటాయి అంటారు. నాడి మండల శుద్ధి ధ్యానంతో కాదు జరిగేది, ప్రాణాయామతోటి జరుగుతుంది. వాయునాళాలు రక్తనాళాలు శుద్ధి అయిపోతాయి. మనం పుటం పెట్టిన బంగారాన్ని నిప్పులు వేస్తే దాని దోషాలన్నీ పోయినట్టుగా మన ప్రాణాయామతోటి అగ్నిదీప్తమైన శరీరము నాడి మండల శుద్ధి అవుతుంది, మనోజయం కలుగుతుంది, మనసు వశమవుతుంది, మనసు ఏకాగ్రత చెందుతుంది ప్రాణాయామతోటి. ఆ మనసు ఏకాగ్రత చెందిన తర్వాత అప్పుడు ప్రత్యాహారాన్ని చేయాలి. అయితే ఇంద్రియ అర్థాల నుంచి అంటే కళ్ళు చూసే గుణం ఉంటుంది, చెవులు వినే గుణం, నాలుక రుచి చూసే గుణము, ఇంద్రియాలు. అయితే ఈ ఇంద్రియ విషయాలు బహిర్ముఖమై ఉంటాయి కదా, ఆ ఇంద్రియ విషయాల నుంచి అంటే వాటి పనుల నుంచి ఈ కళ్ళు చెవులు ముక్కు అంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలని వాటి పనుల నుంచి కోనీయకుండా, వాటి విషయాల మీద కోనీయకుండా దాన్ని అంతర్ముఖం చేసుకోవడాన్ని దీన్ని ప్రత్యాహారం అంటే ఆ విషయాల నుంచి తీసుకొచ్చి లోపలికి మలుపుకొని ఉండడము ప్రత్యాహారం అంటారు. దీనికి ఉదాహరణకు తాబేలు ఏం చేస్తుంది, అవయవాలకు పని లేనప్పుడు లోనికి లాక్కొని తన డిప్పలో ఉంచుకుంటుంది, అవయవాలతో ఏ పని లేనప్పుడు ఆ విధంగా చేస్తుంది. అలాగే యోగి కూడా వ్యర్థ చేష్టలు చేయకుండా అట్లా ఎల్లవేళలా అంతర్ముఖము ఇంద్రియాలని చేసుకొని ఉంటాడు. దీన్ని ప్రత్యాహారం అంటారు. తన చిత్తాన్ని చైతన్య ప్రజ్ఞతో విషయాల మీదకి పోనీయకుండా చైతన్య ప్రజ్ఞలో స్థిరం చేయాలి. స్థిరంగా నిలపగలిగితే దాన్ని ధారణ అంటారు. అలాగే ఇక ఈ యొక్క నిశ్చలమయంగా మనసుని నిశ్చలం చేయడము ధారణ. ఆ ధారణనే దృఢపడితే ఆ ధారణ పెరిగితే ఇక అయితే ఈ యొక్క సర్వదేహాల్లో నేనే ఉన్నాను, ఈ చైతన్యమే నేను సర్వదేహాల్లో నేనే ఉన్నాను అనే ఏకభావన, ఒకే భావన, నిశ్చల భావన నిలిపి ఉండడమే ధ్యానం అంటున్నారు ఇక్కడ. అయితే మనము ఒక డబ్బలో నుంచి ఇంకో డబ్బలోకి నూనె పోస్తుంటే అఖండ తైలధార వలె గాలి లేని చోట దీపం ఉన్నట్టుగా నిశ్చలంగా ఉండుటనే ధ్యాన స్థితి అంటారు. ఈ ధ్యానం దృఢపడితే ఈ యొక్క ఖండంగా అంటే ఉన్న నది అఖండంగా సముద్రంలో కలిసి అఖండంగా మారినట్టు ఈ ఖండ ఆత్మ పరమాత్మలో కలిసి అఖండంగా మారిపోయినట్టుగా ఈ యొక్క జీవాత్మనే ఆ పరమాత్మని ధ్యానిస్తూ పరమాత్మాకారంగా అఖండంగా మారిపోవడం. ఇక్కడ దేహము లయమైపోవాలి, ఇంద్రియాలు దేహము అన్ని లయమైపోయి బ్రహ్మాండం అంతా నిండిపోయిన అఖండాత్మగా మారిపోవడాన్ని సమాధి అంటారు. సమ్యక్ చేతనావస్థ. చాలామంది ఏమనుకుంటారంటే ఈ సమాధి అంటే శూన్యావస్థను ఏమీ తెలియని స్థితి అంటారు. చేతనావస్థ అఖండ ఆకారావస్థ అది. కానీ జడమైన నిద్ర, జడమైన తమో గుణావస్థ కాదు. దీన్ని బట్టి ఉపనిషత్తులతోటి మనము చదివి వాటి సందేహము తొలగించుకోవాలన్నమాట. ఇక వాటి గురించి దేహస్య పంచదోషా భవంతి. ఈ శరీరానికి 5 రకాల దోషాలు ఉంటున్నాయి. ఆ దోషాలు ఏంటివంటే కామ, క్రోధ, శ్వాస, భయ, నిద్ర. అయితే ఇవన్నీ కూడా ఈ యొక్క శరీరానికి ఉండే దోషాలు. మరి శరీర దోషాలు ఎలా పోగొట్టుకోవాలి? మరి శరీరానికి 5 దోషాలు ఉన్నాయన్నాడు. ఈ మానవ శరీరానికి ఏముంది? కామం ఉంది, అంటే కోరికలు, విపరీతమైన కోరికలు. క్రోధం అంటే మనం చెప్పింది వినకపోయినా మనకి ఎదురు మళ్ళినా కానీ క్రోధం అంటే కోపం వస్తుంది. భయం అంటే మనము కొన్నిటిని చూసినప్పుడు ఈ శరీరమే నేను అనుకోవడం వల్లనే మనిషికి భయం పుడుతుంది. ఇక ఇవన్నీ నావే, ఆస్తులుంటే పోతాయనే భయం, అందం ఉంటే పోతుందనే భయం, లేకపోతే ఇట్లా ఇవన్నీ శరీరమే నేను అనుకోవడం వలన ఇది చనిపోతుందేమో అని భయము. అట్లా ఈ విధంగా శరీరం నేను అనుకున్నప్పుడే భయం వస్తుంది. శరీరం నేను కాదు, ఆత్మనే నేను అనుకున్న వాళ్ళకి ఏ భయం లేదు. ఒక వైరాగ్యం ఒకటే భయం ఇయ్యంది. అది ఏది వచ్చినా ఏది పోయినా వైరాగ్యపరుడికి భయం లేదు. ఇక ఈ మిగిలిన వైరాగ్యం లేని వాడికి దేహమే నేను అనుకుంటాడు కాబట్టి అన్ని భయాలే, ఇది పోతుందేమో అని. అయితే నిశ్వాసము, శ్వాస మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా మనము ప్రాణాయామం చేసేటప్పుడు ఆటోమేటిక్గా నిశ్వాస మన ప్రామేయం లేకుండానే వెళ్ళిపోతుంది. నిశ్వాస అంటారు. ఇక నిద్ర, ఈ యొక్క నిద్ర అనేది ఈ యొక్క వీటిని అన్నిటిని కూడా ఆధీనంలోకి తెచ్చుకోవాలి. ఈ 5 దోషాలు ఉన్నాయి. కామము, క్రోధము, భయము, నిశ్వాస, నిద్ర అనేది ఈ 5 దోషాలు శరీరానికి ఉన్నాయి. కామాన్ని ఎట్లా ఆధీనంలో చేసుకోవాలంటే నిస్సంకల్పం చేత, అంటే కోరికలు లేకుండా చేసుకోవడం. ఈ కామం అంటేనే కోరికలు, కోరికలు అంటేనే కామం. మనసే కోరికలు, కోరికలే మనసు. ఈ మనసులో కోరికలు, సంకల్పాలు, ఇచ్చ ఇవి లేకుండా చేసుకుంటే ఈ యొక్క అదే కామము జయించినట్టే. ఇక క్రోధం అంటే కోపము
మనం ఎట్లా జయించాలి? ఓర్పు చేత, సహనం చేత ఈ కోపాన్ని జయించవచ్చు. ఇక భయం అంటే ఈ యొక్క చీకట్లో మనకు తాడును చూసి పాము అనుకున్నాం, లైట్ వెలుతురులో టార్చ్ లైట్ ద్వారా ఇది మనం తాడు కాదు, పాము కాదు, తాడని తెలుసుకున్నట్టుగా నేను విచారణతోటి నేను ఈ శరీరము కాదు ఆత్మస్వరూపాన్ని అని విచారణ చేత తొలగించుకోవచ్చు. ఈ భ్రాంతి చేత వచ్చిన ఈ యొక్క భయముని తొలగించుకోవచ్చు. ఇక నిశ్వాస ప్రాణాయామ ద్వారా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ఆధీనం పెట్టుకోవచ్చు. మితాహారం తీసుకుంటూ ప్రాణాయామాన్ని చక్కగా చేస్తే ఈ నిశ్వాస ఇది చేసుకోవచ్చు. సాధనని చక్కగా చేసినప్పుడు ఈ నిద్ర కూడా కంట్రోల్కి వస్తుంది. అతి నిద్ర తమో గుణం అనేది కూడా పోతుంది ఇక ధ్యాన సాధనని బాగా పెంచుకున్నప్పుడు. అట్లా ఈ విధంగా వీటిని 5 విషయాల్ని ఇది చేయొచ్చు. ఇది బుద్ధుడు కూడా ఇదే చెప్తాడంట. కామంని కోరిక అంటే నిస్సంకల్పం చేత, క్రోధాన్ని ఓర్పు చేత, ఇట్లా అంటే కఠినత్వాన్ని దయ చేత జయించవచ్చు అని అంటారు. ఇవన్నీ ఉపనిషత్తులకు వెళ్ళే ఏ ఋషి చెప్పినా ఎవరు చెప్పినా కానీ కొత్తగా ఎవరేం కనుక్కొని చెప్పేది ఉండదు. అయితే ఇవి లక్షల సంవత్సరాల కింద వచ్చినాయి కనుక ఏ ఋషి ఏ మహానుభావుడు చెప్పినా ఇందులోకి వెళ్ళివే అనమాట. ఇక సాధకుడు తత్వ విచారణ వలన ఇవంతా భయము, ఈ నిద్ర అనేది పోతుంది. జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి అంటే ఏంటిది, ఇట్లా తత్వ విచారణ వలన ఈ వల్ల నివృత్తి చెందుతాయి. ఇవన్నీ కూడా పోతాయి. సాధకుడికి నిద్ర, భయం అనేవి సర్పాలని, అహింసాది తరంగాలని, ఆశ అనే సుడిగుండాలు, భార్య అనే బురద కలిగిన సంసార సముద్రాన్ని దాటడానికి సూక్ష్మ మార్గాన్ని అవలంబించాలి. సత్వాది గుణాన్ని అతిక్రమించి తారకాన్ని చూడాలి. తారకం అంటే ఏంటిది? ఈ యొక్క సాధనని పెంచుకొని సత్వగుణాన్ని పెంచుకొని సత్వగుణాన్ని కూడా దాటుకొని మనం ఈ తారకాన్ని దర్శించాలి. తారకం అంటే ఇక్కడ కూటస్థ చైతన్యము, దీన్ని కూటస్థ చైతన్యము, ఆజ్ఞాచక్రంలో తరుడై, అలాగే ఆత్మజ్యోతి దర్శనము అని రకరకాల పేరు అని చెప్పుకుంటాం. ఈ తారకం అంటే అదేదో అనుకోకండి. ఇక్కడ తారకాన్ని ఆత్మజ్యోతిని, తరుడైని, ఆజ్ఞాచక్రంలో 1,000,000 సూర్యుల తేజస్సు ఏదైతే ఉందో దాన్ని తారకము అంటున్నారు. ఆ తారకాన్ని దర్శించడం వలన ఇవన్నీ పోతాయి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే కనుబొమ్మల మధ్యలో ఉన్న సచ్చిదానంద ప్రకాశమైన ఈ తాబేల ఆకారంలో ఉండే ఈ తారక పరబ్రహ్మను, ఆ పరబ్రహ్మను చేరాలని అది తెలుసుకోవాలి. పరబ్రహ్మని అనుభూతి చెందాలి. ఆ పరబ్రహ్మని చేరాలంటే లక్ష్యత్రయాన్ని దర్శించాలి. మొదలు ఈ లక్ష్యత్రయాన్ని దర్శిస్తేనే పరబ్రహ్మని దర్శిస్తాము. శరీరంలో సుష్మనాడి మూలాధారం నుంచి ప్రారంభమై సహస్రారం వరకు ఉంటుంది. ఈ బ్రహ్మరంధ్రం వరకు వ్యాపించి సూర్య తేజస్సుతో ప్రకాశిస్తుంది. ఈ సుష్మనాడి సూర్య తేజస్సుతోటి ప్రకాశిస్తుంది అన్నమాట. దీని మధ్య భాగంలో 1,000,000 సూర్యుల తేజస్సుతో కూడిన సమానంగా ఈ యొక్క సుష్మనాడి మధ్యలో 1,000,000 సూర్యుల తేజస్సు కలిగిన వాటితో సమానంగా ఒక తామర పువ్వుని తెంపి వేస్తే ఒక దారం వస్తుంది. ఆ పువ్వులో ఒక దారం ఉంటుంది. దాన్ని తామర తూడలోని దారం అంటారు. తామరలో పువ్వులోని దారము లాగా అత్యంత సూక్ష్మమైంది ఈ కుండలిని మహాశక్తి ప్రకాశిస్తుంది. ఆ స్థానంలో ఇంకా అక్కడ ఏం అంధకారము అనేదే ఉండదు. అది మహాప్రకాశంతో కూడుకున్నది. ఆ ప్రకాశాన్ని చూడడం వలన సమస్త పాపాలు నశిస్తాయి. ఈ సాధకుడికి ప్రాణాయామ చేసి సూక్ష్మంగా మన మనసుని మారినప్పుడు అప్పుడు ఈ సుష్మనాడిని, అంత తేజోవంతమైన సుష్మనాడిని దర్శనం చేసుకోగలుగుతారు అని ఉపనిషత్తు చెప్తుంది. ఇది సాధకులకే అనుభవం తప్ప ఎన్ని శాస్త్రాలు చదివిన అనుభవంలోకి వచ్చే విషయం కాదు. ఇప్పుడు నీళ్ళలో క్రిములని మనం చూడాలంటే సూక్ష్మదర్శిని మైక్రోస్కోప్ తోటి చూస్తాం. మరి అది లేకుండా చూడలేము. అలాగే ఈ కూటస్థ తరుడైని ఆజ్ఞాచక్రంలో 1,000,000 సూర్యుల తేజమైన ఆత్మజ్యోతిని దర్శనం చేయాలంటే ప్రాణాయామ ద్వారా మన మనసును సూక్ష్మం చేసి ప్రత్యాహార ధారణ ధ్యానాన్ని చక్కగా సాధన చేసి ఈ యొక్క ప్రాణాయామ చేసినాక ప్రత్యాహార ధారణాన్ని చక్కగా ఆచరించి నిరంతర ధ్యాన స్థితిలో ఉండి నిరంతర ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు అది మనం ఇవన్నీ దర్శనం చేసుకోగలుగుతాము. అయితే అప్పుడు అన్ని పాపాలన్నీ కూడా నశిస్తాయి. లేకపోతే ఇవన్నీ అష్టాంగ యోగం లేకుండా ఇది సాధ్యం కాదు అని సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి యజ్ఞవల్కుడికి చెప్తున్నారన్నమాట. అయితే యజ్ఞవల్క మహర్షికి చెప్తున్నారు. మరి ఇంకా ఈ అష్టాంగ యోగం ఎందుకు, ప్రాణాయామం ఎందుకు, జపం ఎందుకు, తపం ఎందుకు, ఈ అంతా యోగం ఎందుకు, ఆహార నియమాలు ఎందుకు, ఇది అలాగే ఈ యొక్క యమ నియమాలు దేనికని నిన్న ఏదో ఇంగ్లీష్ పుస్తకాలు చదివిన వాళ్ళు చెప్తుంటారు, ధ్యానం మాస్టర్స్ అని. ఇది మనం నమ్మకూడదు, దీన్ని అనుసరించదగింది కాదు. ఋషుల కంటే గొప్పవాళ్ళు కారు. ఆ ఋషుల కంటే గొప్పవాళ్ళు వచ్చి చెప్తే నమ్మండి వాళ్ళ మాటలు. కానీ వీళ్ళు
వీళ్ళు ఇంద్రియాల కంట్రోల్లో లేవు, మామూలు సామాన్య భోగుల్లాగా గడిపేటోళ్ళు చెప్తే వాళ్ళ మాటల మీద మీకేం విశ్వాసం? ఎందుకు నమ్ముతున్నారు? వివేకానంద స్వామి, శంకరాచార్యులు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే చెప్తున్నాడు ఈ వాక్యాలు. శ్రీమన్నారాయణుడి మీద విశ్వాసం ఎవరన్నా చెప్పిండ్రనుకో, ఎట్లయినా ధ్యానం చేసుకోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, గోడకాన్ని నిద్రపోవచ్చు, మ్యూజిక్ పెట్టుకోవచ్చు అన్నారనుకోండి, నువ్వు శ్రీమన్నారాయణుడి కంటే గొప్పవాడివా? శ్రీమన్నారాయణుడి కంటే గొప్పవాడు ఎవరన్నా వచ్చి చెప్తే వింటాము. కనుక పతంజలి మహర్షి కంటే గొప్పవాడివా? వివేకానంద స్వామి కంటే గొప్పవాడివా? శంకరాచార్యుల కంటే గొప్పవాడివా? వాళ్ళు చెప్పిన మాటనే మేము వింటాము, ఋషుల మాటనే, మీ మాటలు మేము వినము అంటే అయిపోయి ఇంకా వాళ్ళు నోరు మూసుకొని వెళ్ళిపోతారు. కనుక ఆ విధంగా ఋషులను అనుసరిస్తే బాగుపడతాం, అజ్ఞానులను అనుసరిస్తే నష్టపోతాం. అజ్ఞానులు తనకు తెలిసిందే, తన పట్టిన కుందేటికి మూడే కాళ్ళని మళ్ళీ పైగా వాదిస్తుంటారు. కనుక ఉపనిషత్తులను ప్రమాణం తీసుకోండి. లక్షల సంవత్సరాలు రాసి చెప్పిన ఈ ఉపనిషత్తులు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు యజ్ఞవల్క మహర్షికి అష్టాంగ యోగం చేస్తే కానీ నీ మనసు నిలవదు అని చెప్తున్నారు. మరి శిష్యుడైన ఆ యజ్ఞవల్కుడికి బోధిస్తున్నారు. అయితే ఇక్కడ ఆ కోటి సూర్యుల తేజస్సుని ఎలా దర్శిస్తామనేది మనము క్రియాయోగంలో వస్తుంది. అంటే క్రియాయోగం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఈ ఉపనిషత్తులకి వెళ్ళి వచ్చిందే, ఇందులోకి వెళ్ళి వచ్చిందే క్రియాయోగం. కనుక జ్యోతి ముద్ర, వైష్ణవి ముద్ర, శనముఖి ముద్ర, నవముఖి ముద్ర అని రకరకాల పేర్లు ఉంటాయి ఒకటే ముద్రకు. పానీ, వాటర్, మావును, ఉదకము, నీళ్లు అన్న ఒకటే. కనుక అది ఒకటే నీరుకుండే పేరు. ఈ ముద్ర కూడా ఇక్కడ చెప్తున్నాడు. మనం ఎందుకంటే కళ్ళు, చెవులు, ముక్కు, ఈ చేతి వేళ్ళతోటి లాక్ వేసేసి రెండు చెవులు రెండు బొటనవేళ్ళు, రెండు చూపుడు వేళ్ళు, రెండు కంట్ల పైన, అలా ఈ యొక్క ఉంగరపు వేలు, చిటికెన వేలుని, పెదవులని, అలాగే మధ్య వేలు ద్వారా ముక్కుల ద్వారా శ్వాస తీసుకున్న తర్వాత మధ్య వేల ద్వారా ముక్కులను మూసి ఈ యొక్క ఆజ్ఞాచక్రంలో మీ దృష్టిని నిలుపుకొని చక్కగా మీరు ప్రాణాయామ చేసి చక్కగా శ్వాసని బంధించి థర్డ్ ఐని ఓపెన్ చేసుకోండి అని మీకు ఇందులో కూడా చెప్తున్నారు. కనుక మన ఇందులో చెప్పిందే మనం క్రియాయోగంలో కూడా వస్తుంది. క్రియాయోగం ఎందుకు గొప్పదంటే ఉపనిషత్తు సారము. సూర్యనారాయణుడు యజ్ఞవల్కుడికి చెప్పాడు కదా ఈ ముద్రని. ఇదే మనకు బాబాజీ మహారాజు, లాయర్ మాషయ క్రియాయోగంలో మనకు అందించారనమాట. క్రియాయోగం ఎందుకు గొప్పదంటే ప్రాక్టికల్ సైన్స్. ఇది ఉపనిషత్తు సారం, ఋషులంతా చేసిన సాధన, అలాగే ఋషులు మునులు చేసిన సాధన. ఇది ఉపనిషత్తు గురు పరంపరతో కూడింది క్రియాయోగం, అందుకనే గొప్పది అని మనకు ఇందులో వచ్చేసింది. అయితే ఆ విధంగా ఈ విధంగా అన్ని మూసినప్పుడు రెండు కళ్ళ మధ్యలో ఉన్న నీల జ్యోతిని దర్శించాలి. మొదలు నీలి రంగులో వస్తుంది. తర్వాత ఈ విధంగా సాధకుడు మరి హృదయంలో కూడా తేజో దర్శనాన్ని పొందుతాడు. హృదయంలో కూడా జ్యోతి దర్శనం, తేజో దర్శనాన్ని పొందుతాడు. దీన్ని అంతర్లక్ష్యం అంటారు. ఇది ఇక బాహిర్లక్ష్యము అంటే సాధకుడు ఇంకా దీన్ని అంతర్లక్ష్యం అంటారు. ఇప్పుడు కూటస్థ చైతన్యాన్ని ఆజ్ఞ చక్రంలో దర్శించడము, హృదయంలో చైతన్యాన్ని దర్శించడాన్ని దీన్ని అంతర్లక్ష్యం అంటారు. ఇక బహిర్లక్ష్యం అంటే ఏంటిది? లక్ష్యం అంటే ధ్యేయము. ఇక తన ముక్కు అంటే తన నాసికాగ్రమంలో 4, 6, 8, 10, 12 అంగుళాల క్రమంగా నీలవర్ణ కాంతి, రక్తవర్ణ కాంతి అంటే ఇది ఆరెంజ్ కలర్లో కానీ, అలాగే తెల్లటి రంగులో కానీ, పీతం అంటే పసుపు రంగు కానీ, శ్వేతం అంటే తెలుపు వర్ణం కానీ, మిశ్రమ వర్ణం అంటే ఎరుపు, తెలుపు, పసుపు ఇవన్నీ కలిపిన మిక్సింగ్ రంగు కానీ కనిపించే ఆకాశతత్వాన్ని దర్శించడం. ఇలా దర్శించగలిగిన వాడే నిజమైన యోగి. ఈ విధంగా నిశ్చలమైన దృష్టితో ఆకాశాన్ని దర్శించే యోగికి దృష్టికి అగ్రభాగంలో అంటే దృష్టికి పై భాగంలో జ్యోతి కిరణాలు కనిపిస్తాయి. ఇలా సాధన చేయడం వలన సాధకుడికి దృష్టి స్థిరమవుతుంది. ఇది పగటి కళల్లో ఏదో రాత్రి నిద్రలోకి వెళ్ళిపోయి భ్రమలో పడడమో లేకపోతే మనసు ద్వారా ఊహించుకునేది కాదు. మనసు ద్వారా ఊహించుకునేది లేదు, లేకపోతే కళలోకి వచ్చి కళలు కనడం కాదు. ఇది స్వయంగా సాధన వలన సాధకుడు ఈ యొక్క ఎలా అంటే మనం బయటి వ్యక్తులను ఎలా చూస్తున్నామో అలాగే ఇది జాగ్రత్త అవస్థలో, మెలకు అవస్థలో దర్శనం చేసేటివి ఇవన్నీ కూడా. అయితే అతని ఇంకా సాధకుడికి దృష్టి స్థిరమవుతుంది. అప్పుడు నిశ్చలంగా ఇంకా మనసు చలించమంటే కూడా చలించదు. గాలి లేని చోట దీపంలాగా నిశ్చలమైపోతుంది. అతడికి తన శిరస్సు మీద 12 అంగుళాలలో పైన అంటే సహస్రార చక్రంలో పై భాగంలో జ్యోతుల సమూహము ఇంకా ఒకటేసారి కనిపిస్తాయి. అమృతత్వం ప్రాప్తిస్తుంది. అక్కడ 1000 కోటి సూర్యుల తేజంతో సహస్రారంలో కూడా కాంతియుతంగా దర్శించగలుగుతాడు. హృదయంలో, ఆజ్ఞాచక్రంలో, సహస్రారంలో 3 చోట్ల దర్శించగలుగుతాడు అంటున్నారు. అయితే మొదలు జ్యోతి ముద్ర ద్వారా మనకు జ్యోతి దర్శనం చేసుకొని జ్యోతి ముద్ర లేకుండా కూడా జ్యోతి దర్శనం చేసుకుంటాము అని క్రియాయోగంలో ఈ ఉపనిషత్తు ప్రకారమే చెప్తాం. కనుక
ఈ ఉపనిషత్తులకు వెళ్ళే వచ్చింది ఆ జ్యోతి ముద్ర అనేది. కనుక ఇప్పుడు మొదలు ట్యూబ్ వేసుకొని ఈదడం నేర్చుకొని ట్యూబ్ లేకుండా కూడా ఈదడం నేర్చుకుంటాం, స్విమ్మింగ్ చేయడం నేర్చుకుంటాం అనమాట. స్విమ్మింగ్ చేయగలుగుతాం ట్యూబ్ లేకుండా కూడా. అలాగే జ్యోతి ముద్రతోటి జ్యోతి దర్శనం పొంది జ్యోతి ముద్ర లేకుండా కూడా జ్యోతి దర్శనం పొందగలుగుతాం. దీన్ని బహిర్లక్ష్యం అంటారు. ఇక మధ్యమ లక్ష్యం అంటే ఏమిటంటే తన హృదయంలో వివిధ రకాల వర్ణాలతో కూడిన చంద్రుడు, సూర్యుడు వంటి తేజస్సుని మనం దర్శనం. అయితే ఇవన్నీ ఏవి లేనటువంటి ఆయన 2 విధాలుగా ఆకాశాన్ని దర్శిస్తాం. ఇవన్నీ ఏమి లేవు, ఇవన్నీ అయిన తర్వాత 2 రకాల ఆకాశాలను దర్శిస్తాం. అలా దర్శించిన అతడు ఆ సమయంలో ఆ ప్రకారంగా ప్రకాశిస్తాడు. ఇదే మధ్య లక్ష్యం అంటారు. ఈ యొక్క ఆకాశాన్ని 2 రకాల ఆకాశాలన్నీ దర్శించుకుంటాము. ఇది మధ్యమ లక్ష్యం అంటారు. నిరంతరం అభ్యాసం చేయడం వలన ఆకాశ గుణరహితం అవుతుంది. అంటే ఆకాశంలో ఏ గుణం లేదు కదా, మరి ఆ గుణరహితుడు అవుతున్నాడు సాధకుడు. ఇలా నిరంతరం ధ్యానించగా చక్కగా ప్రకాశించే తారకల రూపాన్ని, గాఢత్వాన్ని పొంది దానితో సమానమైన పరాకాశం అవుతుంది. అదే తిరిగి ప్రళయాగ్నితో సమానమైన ప్రకాశం గల మహదాకాశం అవుతుంది. అదే ఇది ఒక దగ్గర కాంతులతో కూడుకున్నది, ఒక దగ్గర మొత్తం అన్ని లయమైపోయిన స్థితి. అలా రకరకాలని దర్శించగలుగుతున్నాడు. ఈ విధంగా 5 రకాల ఆకాశాలని కూడా పంచ హోమాలు అంటే పంచ ఆకాశాలు అంటారు. హోమం అంటే ఆకాశము. అయితే ఈ పంచ ఆకాశాలని కూడా దర్శించగలుగుతున్నాడు సాధకుడు. ఈ విధంగా బాహ్య అంతరాల్లో అంటే లోపల బయట కూడా ఉన్న ఆకాశాన్ని, ఆకాశ పంచకమైన తారకాన్ని అభ్యసిస్తే, ఈ ఆకాశ పంచకం అంటే ఆకాశంని 5 రకాల కూడిన ఆకాశాలని దర్శిస్తే సాధకుడికి అనన్యమైన తన్మయత్వం కలుగుతుంది. ఈ విషయాన్ని యోగి అయిన వారికి మాత్రమే తెలుసుకొనగలుగుతారు, మిగతా వాళ్ళకి ఇది సాధ్యం కాదు. తద్యోగం చ ద్విధా విద్ది పూర్వోత్తర విభాగ పూర్వాంతు తారకం విద్య. ఇంకా దీని గురించి చాలా ఎక్కువ చెప్తున్నాడు. అయితే ఇక్కడ శాంభవి ముద్ర లక్ష్యం కూడా చెప్తున్నాడు. బాహ్యాయం దృష్టా నిమేషాన్మేష వర్ణిత యాంచ ఇయం శాంభవి ముద్రా భవతి. అసలు శాంభవి ముద్ర అంటే ఏంటిది అనేది కూడా చెప్తున్నారు. అయితే కనురెప్పలు కొట్టకుండా కనురెప్పలు నిలిచిపోయి లక్ష్యంలో నిలిచిపోయే స్థితిని శాంభవి ముద్ర అంటున్నారు. దాని బెనిఫిట్స్ కూడా, గొప్పతనం కూడా చెప్తున్నారు. వాటి యొక్క లాభాలు కూడా, శాంభవి ముద్ర లాభాలు కూడా చెప్తున్నారు అన్నమాట. ఇవన్నీ క్రియాయోగంలో వచ్చేటివే. కాకపోతే ఏ ముద్ర ఎప్పుడు చెప్పాలనేది గురువులు ఒకదాని తర్వాత ఒకటి అందిస్తారు. ఇవన్నీ పంచముద్రలు అంటారు. పంచముద్రలు లేకుండా యోగం లేదు. ఈ పంచముద్రలు అనేది క్రియాయోగంలో వచ్చేస్తాయి. కొన్ని ముద్రలు వేరే వాళ్ళు చెప్పరు. ఇప్పుడు కేచర్ ముద్ర ఇటువంటివి వేరే యోగాల్లో ఎక్కడ చెప్పరు, కేవలం క్రియాయోగంలోనే వస్తుంది. అది ఉపనిషత్తు సారమే. కనుక యోగం పూర్వము ఉత్తరం అని 2 రకాలు ఉంటుంది. ఒకటి పూర్వ భాగం, ఒకటి ఉత్తర భాగం అని 2 ఉంటాయి. ఈ 2 విభాగాల్లో పూర్వము తారక యోగం అని, ఉత్తర భాగం అమానస్క యోగం అంటారు. తారక యోగం అంటేనేమో సాకార భక్తి, సాకార ధ్యానం. ఈ యొక్క అమానస్క యోగం అంటేనేమో నిరాకార ధ్యానం. ఇక ఇదేదో అనుకోకండి, తారకము ఉత్తర తారకము, ఈ యొక్క పూర్వ తారకం ఉత్తర తారకం అంటే ఇదేదో అనుకోకండి. పూర్వ తారకం అంటేనేమో సాకార ధ్యానము, ఉత్తర తారకం అంటే అమానస్క యోగం. అంటే ఒకటి సాకార ధ్యానం, ఒకటి నిరాకార ధ్యానం అనమాట. తారక యోగం తిరిగి మూర్తి తారకము, అమూర్తి తారకం అని 2 రకాలు చెప్తున్నారు. అంటే మూర్తి తారకం అంటే సాకార ధ్యానము, అమూర్తి తారకం అంటే నిరాకార ధ్యానం అనమాట. మొదలు సాకారం నుంచి ప్రారంభించి ఎవరైనా ఋషుల కాలం నుంచి అయినా నిరాకారంలోకి, ధ్యానంలోకి వెళ్ళిపోతారు. మొదలు పలక బలపంతో రాయడం నేర్చుకొని తర్వాత పలక బలపం లేకుండా కూడా చదవగలుగుతారు. వీటిలో మూర్తి తారకం అన్ని ఇంద్రియాలతో ఉంటుంది. ఇప్పుడు ఇంద్రియాలతోటి మనము బయట పూజ చేసినట్టు ఇంద్రియాలతోటి చేసేదే సాకార ధ్యానం. నిరాకార ధ్యానానికి ఏ ఇంద్రియాలతో పని లేదు. అదిగా అమూర్తి తారకం భ్రూమధ్య సంబంధాన్ని అతిక్రమించి ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క అమూర్తి తారకం అంటే నిరాకార ధ్యానము చక్రంలో మనోదృష్టి నిలుపుకొని దాన్ని కూడా దాటుకొని నిరాకారంలో నిలిచే స్థితి, అది అమూర్తి తారకము అంటారు. ఇక సాధకుడు 2 రకాల తారకాలని మనసులో కలిపి అభ్యాసం చేయాలి. ఈ సాకారం, నిరాకారం అనే ఈ యొక్క మూర్తి తారకం, అమూర్తి తారకం అనే ఈ రెండింటిని కూడా ఈ యొక్క తారకాలని మనసుతో కలిపి లయం చేసి అభ్యాసం చేయాలి. ఇలా మనసుతో అంతర్దృష్టి చేరితే అది తారక ప్రకాశం అవుతుంది. ఇక అంతర్దృష్టితోటి భ్రూమధ్యంలో ఆజ్ఞాచక్రంలో ఈ యొక్క మూర్తి తారకం, అమూర్తి తారకాలని రెండింటిని లయం చేసి భ్రూమధ్యంలో చక్కగా మనం లయం చేయగలిగితే అక్కడ భ్రూమధ్యంలో
తారకంలో ప్రకాశము పుడుతుంది అక్కడ, అదే ఆత్మజ్యోతి అంటారు. భూమధ్య ప్రదేశంలోని రంధ్రంలో ఒక తేజస్సు పుడుతుంది. ఈ యొక్క భూమధ్యంలో ఆగ్నేయ చక్రంలో ఒక తేజస్సు పుడుతుంది. దీన్నే పూర్వతారకం అంటారు. ఇక ఇది సాకారంలో దర్శనం జరుగుతుంది కదా, ధ్యాత ధ్యాన ధ్యేయము ఇవన్నీ లయమైతే సమాధి స్థితి కలుగుతుంది. ధ్యాత ధ్యాన ధ్యేయాన్ని త్రిపుటి అంటారు. త్రిపుటి అంటే ఈ ధ్యానావస్థలనే ఇవి లభిస్తాయి. కానీ ధ్యానాన్ని దాటుకొని సమాధిగా మారినప్పుడు త్రిపుటి రహితం అవుతుంది. ఇక్కడ ఈ యొక్క ఏదైతే తేజస్సు ఆగ్నేయ చక్రంలో భూమధ్యంలో దర్శనం జరుగుతుందో దీన్ని పూర్వతారకము. పూర్వతారకం అంటే ఇంకా సాకారంలో దర్శనాలు జరుగుతున్నాయి కదా, అంటే దీన్ని పూర్వతారకం అంటారు. ఇది సాకార ధ్యానమే అంటారు. ఇక ఉత్తర తారకం అంటే అమనస్కము. అది ఇంకా మన తాళుమూలంలో ఈ యొక్క ఆగ్నేయ చక్రంలో పై భాగంలో ఒక మహాజ్యోతి ఉంది. ఆ జ్యోతిని గనక దర్శించగలిగితే అప్పుడు ఈ యొక్క అనిమాది అష్టసిద్ధులు సాధకుడికి ప్రాప్తిస్తాయి. శాంభవి ముద్ర బాహ్యంలో అంతరంలో కూడా లక్ష్యాన్ని గ్రహించి సాధన చేయాలి. శాంభవి ముద్ర ఇప్పుడు బయటి చూపు లో దృష్టి ఉంటుంది, కళ్ళు బయటికి చూసినట్టున్న అంతర్దృష్టి ఉంటుంది. రెండు కన్నులని మూడో కన్ను వైపు తిప్పుకొని కళ్ళు తెరిచినట్టే ఉంటాయి, కనురెప్పలు నిలిచిపోతాయి, దృష్టి మాత్రం అంతర్దృష్టి ఉంటుంది. దీన్ని శాంభవి ముద్ర అంటారు. ఉన్మీలిత నేత్రాలు సగం తెరిచి సగం మూర్చిన కళ్ళు కనురెప్పలు ఆగిపోయిన స్థితిని శాంభవి ముద్ర. ఈ ముద్ర నిశ్చల దృష్టితో సిద్ధిస్తుంది. నిశ్చల దృష్టితోనే సిద్ధిస్తుంది. అంటే మనం కంటి చూపుని ఇటటు చెదిరించకుండా నిశ్చలంగా చూడగలిగినప్పుడే అది సిద్ధిస్తుంది. ఇది సమస్త యోగ శాస్త్రాల రహస్య విద్య. ఇది సమస్త యోగ శాస్త్రాలలో కూడా ఇది రహస్యమైనది. ఈ విద్య సిద్ధిస్తే సంసార నివృత్తి జరుగుతుంది. ఇంకా దీని మీద వ్యామోహాలు ఇవి అవి అనేది అన్ని పోతాయి. దీన్ని ఆరాధిస్తే మోక్షం ప్రాప్తిస్తుంది. ఇక అంతర్లక్ష్యము జలజ్యోతి స్వరూపం ఉంటుంది. ఈ అంతర్లక్ష్యం అంటే ఈ జలజ్యోతినే పూర్వం మహర్షులు తమ యోగంతో తెలుసుకున్నారు. అయితే ఈ జ్యోతిని ఈ యొక్క బయటి ఇంద్రియాలతో బాహ్యేంద్రియాలతో అంతరింద్రియాలతో తెలుసుకోవడం సాధ్యం కాదు. ఇది బయటి ఇంద్రియాలు లోపల ఇంద్రియాలతో ఇది సాధ్యం కాదు. మరి ఎట్లా సాధ్యం అంటే సహస్రారే జలజ్యోతి అంతర్లక్ష్యం బుద్ధి గుహాయ. అయితే ఇంకా వీటి గురించి ఎక్కువ చెప్తున్నాడు. మానవుడి సహస్రారంలో ఈ జలజ్యోతి అంతర్లక్ష్యంగా ఉంటుంది. బుద్ధి అనే గుహలో ఉన్న అందమైన పురుషుడు నారాయణుడు స్వరూపమే అంతర్లక్ష్యమని చెప్తారు. అయితే బుద్ధి అనే గుహలో ఎక్కడైతే ఉన్నారో ఆయన అంతర్లక్ష్యంలో ఉన్న ఆయన నారాయణుడే అంతర్లక్ష్యం అని కొందరు అంటారు. అక్కడ శివ పరమాత్మ ఉంటాడు ఆయననే అని ఇంకా కొందరు అంటారు. ఆయన ఈ శివుడు నారాయణుడు హరిహరులన్న ఒకటే. ఇక ప్రశాంతుడైన పరమశివుడే అంతర్లక్ష్యం అని కొందరు చెప్తారు. అయితే వీరంతా చెప్పినది వికల్పాలన్నీ ఆ పరబ్రహ్మకే వర్తిస్తాయి. అంటే వీళ్ళంతా చెప్పింది కూడా ఆ యొక్క నిరాకార పరబ్రహ్మకే వర్తిస్తుంది. ఇక పవిత్రమైన అంతర్లక్ష్యాన్ని పవిత్రమైన అంతర్లక్ష్యం ఇది లోపలి లక్ష్యము. ఎవరు పరిశుద్ధమైన ఆత్మగా చూస్తున్నారో వారే బ్రహ్మజ్ఞానులు. ఆ అంతర్లక్ష్యములు ఆ నిరాకారాన్నే లక్ష్యంగా పెట్టుకొని ఆత్మ పరమాత్మ స్వరూపమే లక్ష్యంగా ఎవరైతే పెట్టుకొని అది అనుభూతి చెందుతారో వాళ్ళే బ్రహ్మజ్ఞానులు అవుతారు. 25 తత్వాలతో కూడుకున్న ఈ జీవుడు తాను కల్పించుకున్న తత్వాలతో 24 విడిచిపెట్టాలి. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఇట్లా 5 తర్మాత్రలు, అలాగే ఇవన్నీ అంతఃకరణ చతుష్టయం మనోబుద్ధి చిత్తహంకారాలు ఇవన్నీ కూడా వదిలిపెట్టేసి 24 తత్వాలు వదిలిపెట్టేసి తనకంటే అధికంగా 26వ తత్వము ఉన్నదని ఆ పరమాత్మనే ఆ 25వ తత్వము ఆ యొక్క 25వ తత్వంలో నిలవగలగాలి. అయితే కొంతమంది ఇంకా 26 తత్వం కూడా అని అంటారు. అయితే ఆ తత్వంలోనే మనము ఈ యొక్క 25వ తత్వం తానే అని నిశ్చయాన్ని కలిగినప్పుడు అది స్వయం అనుభూతి పొందినప్పుడు ఆ నిరాకారంలో స్వయం అనుభూతి పొందినప్పుడు 24 తత్వాలు వదిలిపెట్టి 25వ తత్వంలో నిలిచి ఆత్మలో లయం అయిపోయినప్పుడు ఏది ధ్యాత ధ్యాన ధ్యేయము దృగ్దృశ్య దర్శనములు లయమైపోయి త్రిపుటి లయమైపోయి తురియములో నిలవగలిగిన వాళ్ళని జీవన్ముక్తులు అంటారనమాట. అది జాగ్రత్త స్వప్న సుషుప్తి కాదు, నిద్ర మెలకువ కల కాదు, నిద్ర కాదు మెలకువ కాదు కల కాదు, ఇవన్నిటిని దాటుకొని వెళ్ళాలి. ఇప్పుడు జాగ్రత్త కళ నిద్ర ఇవన్నీ జాగ్రత్త స్వప్న సుషుప్తిని దాటుకొని తుర్యంలో నిలవగలిగితే జీవన్ముక్తి లభిస్తుంది. ఈ విధంగా అంతర్లక్ష్యము దర్శనం వల్ల సాధకుడికి ప్రాప్తించిన జీవన్ముక్తి దశ ఏదైతే ఉన్నదో అదే పరమాకాశమైన అఖండ మండలం అవుతుంది. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం. అఖండ మండలము ఉన్న ఆకాశం అంతటా వ్యాప్తం ఏన చరాచరం. అన్ని చరం అంటే కదిలే జీవులు కదలని జీవులు అంతటా నిండి ఉంటుంది. వ్యాప్తం మొత్తం బ్రహ్మాండం అంతా నిండి ఉంటుంది అనమాట. అదే పరమాకాశం అంటారు దాన్ని. ఇక ఎవరైతే అంతర్లక్ష్యాన్ని
చేసుకొని నిరంతర ధ్యానం చేస్తుంటే తురియ స్థితిని సమాధి స్థితిని అందుకున్న వాళ్ళకి ఈ యొక్క అఖండ మండలాకారంగా పరమాకాశంగా మారిపోయి జీవన్ముక్త దిశ లభిస్తుంది. అతః యజ్ఞవల్క ఆదిత్య మండల పురుషం. అయితే ఇంకా చెప్తున్నారు. అయితే యజ్ఞవల్క మహర్షి ఆదిత్య మండలంలో ఉన్న శ్రీమన్నారాయణుని మళ్ళీ తిరిగి ఇట్లా ప్రశ్నిస్తున్నాడు. సూర్యనారాయణుడు ఆదిత్య మండలం అంటే సూర్యలోకము. సూర్యలోకంలో సూర్యనారాయణుడు గురువు, యజ్ఞవల్క మహర్షి శిష్యుడు అనమాట. శిష్యుడు గురువుని అడుగుతున్నారు, స్వామి అంతర్లక్ష్యాల గురించి అనేక విధాలుగా చెప్తున్నారు. మరి అంతర్లక్ష్యం గురించి చెప్తున్నారు కదా, ఆ కూటస్థ చైతన్యమే పరమాత్మనే నీ లక్ష్యము, అందులో నీ మనోప్రాణములు నిలిచిపోతే జీవన్ముక్తి దిశ లభిస్తుందని మీరు చెప్తున్నారు, బాగానే ఉంది. ఆ ఆత్మస్థానము ఎక్కడుందో నాకు సరిగ్గా బోధపడట్లేదు. దయచేసి ఒకసారేమో హృదయ చక్రం అంటావు, ఒకసారి ఆజ్ఞ చక్రం అంటావు, ఒకసారి సహస్రారంలో అనుభూతి పొందుతుంటారు. అసలు ఆత్మతత్వం ఎక్కడ ఉంటుంది అని మళ్ళీ అడుగుతున్నారంట. దయచేసి వివరంగా బోధించని ప్రార్థించగా ఆ శ్రీహరి, ఆ యొక్క సూర్యనారాయణుడు అంతర్లక్ష్యం గురించి ఈ విధంగా చెప్తున్నారు. పంచమహాభూత కారణమైన దాన్ని త్రికూటం అంటారు. త్రికూటము త్రివేణి చక్రమము, త్రివేణి సంగమము అన్న ఒకటే అనమాట. అయితే పంచభూతాలు ఉంటాయి కదా, మహాభూతాలకు కారణమైనది అంటే ఈ పంచభూతాలతోటే ఈ బ్రహ్మాండం అంతా నిండిపోయింది. మొదలు భగవంతుడు నేను అనేకమవునుగా కానీ పంచభూతాలుగా మారాడు. తర్వాత సమస్త చరాచరము, కదిలే జీవులు, కదలని జీవులు అంటే కొన్ని నడిచేటివి, కొన్ని నడవకుండా ఒక దగ్గర ఉండేటివి, కొండలు చెట్లు నడవవు, కొన్ని జీవులు చరించేటివి, చరించనివి, నడిచేటివి, నడవని జీవులు అని చరాచర జగత్తు ఏర్పడ్డది. తర్వాత మొదలు పంచభూతాలు, తర్వాత జీవులు ఏర్పడ్డాయి. ఆ పంచభూతాలతోటే శరీరాలు ఏర్పడ్డాయి జీవులకు. అవి జడము, దేహాలు జడము, అందులో ఉండే చైతన్యము పరమాత్మ స్వరూపము. ఆ పంచభూతాలతోటి మళ్ళీ శరీరాలు ఏర్పడి మళ్ళీ అందులో చైతన్యము పరమాత్మ చైతన్య రూపంలో, ఆత్మరూపంలో ఉన్నాడనమాట. అయితే ఈ విధంగా మరి ఈ పంచ మహాభూతాలకు కారణమైంది, ఈ పంచభూతాలను సృష్టించింది, బ్రహ్మాండమంతా సృష్టించింది ఏది, దానికి కారణం ఏంటిది? ఆ కారణమైన దాన్ని త్రికూటం అంటారు. ఆ త్రికూటంలో ఉండే ఆ చైతన్యమే దీనికి అన్నిటికీ కారణం. అదేవిధంగా దాన్ని చతుష్పీఠం అని అంటారు. 4 కోణాలతోటి ఉండే పీఠం అది. ఆ పీఠం మధ్య భాగంలో తత్వాకాశం ఉంది. ఆ యొక్క ఆజ్ఞాచక్రంలో 4 రేకుల పీఠం ఉంటుంది. అంటే చతుష్పీఠం, 4 పాదాలతో కూడిన పీఠం ఉంటుంది. ఆ పీఠం మధ్యలో తత్వాకాశం ఉంటుంది. అది ఎంతో రహస్యంగాను అంటే కనిపించకుండా ఉంటుంది. దాన్ని జ్ఞాననౌకని అధిరోహించిన వాళ్ళు సద్గురువు ద్వారానే తెలుసుకోవాలి. అక్కడ ఉండే ఆ తత్వాకాశాన్ని ఆ యొక్క సద్గురువు, బ్రహ్మజ్ఞాని అయిన సద్గురువు దగ్గరనే తెలుసుకోవాలి. అదే బాహ్య అంతర్లక్ష్యము, అదే బయటి లక్ష్యము, లోపల లక్ష్యము, రెండు కూడా అదేను. దీని మధ్య భాగంలో ఈ సమస్త జగత్తు లీనమై ఉంటుంది. దాని మధ్య భాగంలో ఈ ప్రపంచం మొత్తం, బ్రహ్మాండం అంతా కూడా లీనమై ఉంటుంది. ఆ ఎక్కడ? తత్వాకాశంలో. దీన్నే నాదబిందు కళాతీతమైన అఖండ మండలాకారం, నాదబిందు కళాతీతం అని అంటారు కదా, దీన్నే నాదబిందు సద్గురుం తం నమామి అంటారు కదా. అలాగే నాదబిందు కళాతీతం, దీన్నే నాదబిందు కళలకు అతీతంగా అఖండ మండలాకారంగా, అఖండంగా మండలాలు అంటే అఖండంగా సూర్యమండలం లాగా అఖండ మండలాకారం నిండి ఉంటుంది. ఇది సగుణ నిర్గుణ స్వరూపము. ఇదే సగుణము అంటే సాకారము, నిరాకారము, సగుణము, నిర్గుణము. ఈ తత్వ రహస్యాన్ని తెలుసుకున్న యోగి జీవన్ముక్తుడు అవుతాడు. అసలు ఆ యొక్క ఏదైతే ఆజ్ఞచక్రంలో త్రికూటంలో అఖండ మండలాకారమై వెలుగుతుందో అదే పరమాత్మ స్వరూపము, అదే ఆత్మస్వరూపము. మీరు ఆత్మదర్శనం చేశారా? పరోక్ష జ్ఞానం పొందారా? అపరోక్ష జ్ఞానం పొందారా? అపరోక్ష అనుభూతి పొందారా? ఆత్మ సాక్షాత్కారం పొందారా అని చాలామంది అడుగుతుంటారు. చూడండి, ఆ యొక్క ఆజ్ఞచక్రంలో ఉండే అఖండ మండలాకారంగా వెలిగే ఆయననే పరమాత్మ స్వరూపము అని ఇక్కడ మన ఆదిత్యనారాయణుడు, అయితే సూర్యనారాయణుడు యజ్ఞవల్క మహర్షికి శిష్యుడైన యజ్ఞవల్కుడికి చెప్తున్నారు. అఖండ మండలాకారాన్ని ఆదిలో అగ్నిమండలంలాగా, ప్రారంభంలో అగ్నిగోళంలాగా కనిపిస్తుంది. దాని మీద సూర్యమండలము, దాని మధ్యలో చంద్రమండలము, దాని మధ్యలో చిన్న అంకురము రూపంలో అఖండ బ్రహ్మ తేజస్సు మండలం ఉంటాయి. అది విద్యుత్ కాంతితో అంటే మెరుపు తీగ వలె, విద్యుల్లేకేన భాస్వత పురుష సూక్తంలో కూడా అది ఆత్మచైతన్యం విద్యుల్లేక వలె, మెరుపు తీగ వలె దర్శనం జరుగుతుంది అని మనకు పురుష సూక్తంలో కూడా వస్తుంది. అది విద్యుత్ కాంతితో తెల్లగా ప్రకాశిస్తుంటుంది. అదే శాంభవి ముద్ర లక్ష్యము. ఆ శాంభవి ముద్ర అది పెట్టడం దేనికయ్యా అంటే
ఈ ఆ యొక్క అది దర్శనం చేసుకున్నట కోసమే, ఆ యొక్క అఖండ మండలాకారంగా వెలిగి ఆ యొక్క ఆత్మజ్యోతిని దర్శనం చేసుకున్నట కోసమే 2 కళ్ళని తిప్పుకొని 3వ కన్ను మీద నిలిపి ఈ యొక్క బహిర్దృష్టి కలిగి అంతర్లక్ష్యం కలిగి ఉండి ఉన్మీలిత నేత్రాలతోటి శాంభవి ముద్రలో శివుడు, బాబాజీ మహారాజు ఇట్లా ఋషులు కూడా ఉంటారు కదా, అలా అక్కడ దృష్టి నిలుపుకొని ఈ సాధన చేసేది. దీని లక్ష్యం ఏందయ్యా శాంభవి ముద్ర లక్ష్యం అంటే ఆ యొక్క అఖండ మండలాకారమైన విద్యుత్ లేఖ వలె ఉండే ఆత్మజ్యోతిని దర్శనం చేసుకునడమే. ఆ ప్రకాశం ఎంతో గొప్పది. దాని శిఖలలో పరమాత్మ ప్రకాశిస్తున్నాడు, దాని కాంతుల్లో. ఆ పరమాత్మనే సాధకులకు బ్రహ్మ విష్ణువు శివుడు అనే పేర్లతో పిలుస్తుంటారు చాలామంది. ఇవన్నీ కూడా మనం రకరకాల పేర్లు పుట్టిన ఉంటారు. నా చిన్నప్పుడు ఒకరు చెప్పేవారు, మీరు ఏ దేవుణ్ణి ఉపాసిస్తారు, బ్రహ్మనా విష్ణువా మహేశ్వరుడా అంటే ఆ 3 మూర్తులకు ఎవరు మూలమై ఉన్నారో వాళ్ళని నేను ధ్యానిస్తున్నాను నాయన అని చెప్పేవాడిని. ఎందుకంటే ఆ 3 మూర్తులకు కూడా కారణం ఎవరో కనుక ఆ కారణం ఎవరు, అదే పరమాత్మ స్వరూపము. ఆ పరమాత్మ నుంచే త్రిమూర్తులు పుట్టారు, 3 కార్యాలు సృష్టి స్థితి లయాలు చేస్తున్నారు. మరి వీరికి కారణం ఎవరు? ఆ కారణాన్ని నేను ధ్యానిస్తున్నాను, అదే పరమాత్మ తత్వము, దాని నిరాకారము, నిర్గుణము. అది మనం పేర్లు పెట్టుకున్నాం, దాన్నే త్రిమూర్తులు అని కూడా పిలుస్తారు కొందరు అంటున్నారు. ఆ పరమాత్మే అక్షర బ్రహ్మము. అక్షర బ్రహ్మ ద్వారా పరబ్రహ్మని తెలుసుకోవచ్చు. ఆ పరమస్వరాటు అది శాంభవి ముద్ర సాక్షాత్తు వేద బ్రహ్మము. ఇది ఈ దివ్యమైన ముద్రను అభ్యసించడం వలన మనోధైర్యం కలుగుతుంది, వాయుస్థైర్యం కలుగుతుంది, మనోబలం కలుగుతుంది. వాయుస్థైర్యం అంటే వాయు స్తంభిస్తుంది, నిలిచిపోతుంది వాయుస్థైర్యం కలుగుతుంది. శరీరంలో మనసు వాయువు చలిస్తూ ఉన్నప్పుడు జ్యోతి దర్శనము సాధకుడికి కలగదు. మనసు చలించే శరీరం కదులుతుంది, ఎట్లా జ్యోతి దర్శనం జరగదు. మనసు వాయువు శరీరం అంటే మనసు శరీరము వాయువు స్థిరమైనప్పుడే ఈ జ్యోతి దర్శనము కలుగుతుందన్నమాట. వాయు స్థిరమైతే మనసు స్థిరమవుతుంది, మనసు స్థిరమైతే వాయు స్థిరమవుతుంది. శరీరం మనసు స్థిరమైనప్పుడు జ్యోతి దర్శనం కలుగుతుంది. దాని చిహ్నాలు ఇలా ఉంటాయి. మొదట్లో తారకము నక్షత్రంలాగా కనిపిస్తుంది. ఈ తారకం అంటే కూటస్థ చైతన్యం ఆజ్ఞా చక్రంలో జ్యోతి దర్శనాన్ని తారకం అంటారు. తారకం అంటే అదేదో అనుకోకండి. ఇక అయితే అది మొదలు తారకం ఎలా కనిపిస్తుంది, నక్షత్రంలాగా కనిపిస్తుంది. ఆ తర్వాత అది వజ్ర దర్పణం అంటే వజ్రము మెరుస్తుంది కదా, కాంతి వజ్రంతో కూడిన అద్దంలాగా మెరుస్తుంది. ఆ తర్వాత పరిపూర్ణమైన చంద్రమండలంలాగా ప్రకాశిస్తుంది. ఆ తర్వాత నవరత్నాలలాగా ప్రకాశిస్తుంది. దాని తర్వాత మధ్యాహ్న సూర్యుడిలాగా ప్రకాశిస్తుంది. ఆ తర్వాత అగ్ని శిఖలాగా అగ్ని మండుతుంది కదా, బాగా ప్రజ్వలిస్తున్న అగ్ని శిఖల్లాగా క్రమంగా కనిపిస్తుంది. ఇవన్నీ అంతర్లక్ష్య చిహ్నాలు, ఇవన్నీ కూడా అంతర్లక్ష్య చిహ్నాలు. ఇక తదా పశ్చిమాభిముఖ ప్రకాశ స్ఫటిక ద్రుమ అంటే ఇంకా ఈ ఎన్ని రకాలుగా కాంతులు వస్తాయని ఈ మంత్రంలో వర్ణిస్తున్నాడు. ఇవన్నీ వర్ణన ఉంటుంది. అప్పుడు పశ్చిమముఖం ప్రకాశిస్తుంది. స్ఫటికంతో సమానమైన తెల్లటి కాంతి, బిందునాథ కళా నక్షత్రాలతో సమానమైన కాంతి, విద్యుత్ లాగా, దీపము లాగా, బంగారం లాగా, రత్నాల లాగా వీటి సమానమైన కాంతితో కనిపిస్తుంది. ఇదే ప్రణవం ఓంకార స్వరూపము. ప్రాణ అపాన వాయువుల్ని ఐక్యం చేసి కుంభకము ప్రాణాయామాన్ని చేసి యోగికి అయితే ఈ యొక్క నాసాగ్రము దర్శించడం అంటే ఆ తరుడైన ఆజ్ఞచక్రంలో తరుడైని దర్శించడం వలన షణ్ముఖి ముద్రని అభ్యసించాలి. అవి దర్శించాలంటే తరుడై ఓపెన్ కావాలంటే, ఆజ్ఞచక్రము ఓపెన్ కావాలంటే, ఆజ్ఞచక్రంలో కూటస్థ చైతన్యాన్ని ఆత్మజ్యోతిని దర్శనం చేసుకోవాలంటే ఏం చేయాలి, షణ్ముఖి ముద్ర అభ్యసించాలి అంటున్నారు. దీన్నే జ్యోతి ముద్ర అని క్రియాయోగంలో అంటారు. ఈ జ్యోతి ముద్రాని, యోని ముద్రాని, నవముఖి ముద్రాని, షణ్ముఖి ముద్రాని చెప్పబడే ఇది ప్రాణాయామతో కలిపి అభ్యసించాలని ఈ యొక్క త్రిశిఖి మండల బ్రాహ్మణోపనిషత్తు చెప్తుంది. ఈ క్రియాయోగంలో వచ్చే ముద్ర ఇండ్లకెళ్ళి తీసుకున్నదే క్రియాయోగంలోని ముద్ర, ఈ యొక్క జ్యోతి ముద్ర అనేది. కనుక ఈ క్రియాయోగము అందుకనే ఉపనిషత్తు సారం అనమాట, ఋషులంతా చేసిందనమాట. ఈ యొక్క షణ్ముఖి ముద్ర వేసి ఇక ప్రాణాపానములని రెండింటిని బంధించి వేయడం వలన ఇక క్రియాయోగంలో చెప్పిన జ్యోతి ముద్ర, షణ్ముఖి ముద్ర ఇవన్నీ ఒకటే అనమాట. ఇక ఇందులోకి వెళ్ళి ఈ ఉపనిషత్తులకు వెళ్ళి తీసుకొని క్రియాయోగంలో ఈ యొక్క మనకు జ్యోతి ముద్ర ఏర్పాటు చేశారు. ఈ ప్రాణాపాన వాయువులని ఆజ్ఞచక్రంలో స్థిరం చేసినప్పుడు ఇక 1,000,000 సూర్యుల తేజస్సుని మనం దర్శనం చేసుకుంటాము. అలాగే ఇక్కడ అది కాంతి పెరుగుతూ అదే బ్లూ రంగు, రెడ్ కలరు, అలా ఆరెంజ్ కలరు అలా పెరుగుతూ సూర్య చంద్ర నక్షత్ర అలా రకరకాల కాంతులతోటి వెదజల్లి చివరికి 1,000,000 సూర్యుల తేజస్సుని దర్శనం చేసుకుంటారు యోగి. అలాగే జ్యోతి నాదము రెండు ఒకటేసారి పుడతాయి. ఈ జ్యోతి నాదము లయం అయినప్పుడే, ఈ యొక్క దృక్దృశ్య దర్శనాలు లయమైనప్పుడే
అప్పుడు సమాధి స్థితి కలుగుతుంది, నిర్వికల్ప సమాధి కలుగుతుంది యోగికి. అప్పుడు కేవల కుంభక స్థితి కలుగుతుందన్నమాట. అయితే ఆ యొక్క నాదాన్ని కూడా లయం చేసేసి అతడి మనసు లక్ష్య సాధనలో లీనమవుతుంది. కుంభకాన్ని అభ్యసించిన యోగికి కర్మ లేదు. ఇంకా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కర్మలు జరుగుతూనే ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా, ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు. అయితే ఈ కుంభకాన్ని అభ్యసించడం తెలుసుకున్న వారికి చిరాదిత్యుడికి ఉదయాస్తమయాలు లేనందువలన అతడికి ఎలాంటి కర్మబంధం ఉండదు. స్థిరమైన సూర్యుడికి ఈ ఉదయ అస్తమయాలు ఉండవన్నమాట. ఈ సూర్యుడికి ఉదయము అస్తమం అనేది ఉంటుంది, సూర్య ఉదయము అస్తమం అని ఉంటుంది. కానీ ఆ యొక్క చిరాదిత్యుడు కూటస్థ చైతన్యం అనే ఆదిత్యుడికి ఇక రాత్రి పగల అనేది ఏం లేదు, ఎప్పుడు చైతన్యమే. రాత్రిపూట నువ్వు జ్యోతిముద్ర వేసినా జ్యోతి దర్శనం పొందుతాము. అలాగే జ్యోతిముద్ర లేకుండా కూడా జ్యోతి దర్శనం పొందుతాము. మనం ట్యూబ్ వేసుకొని స్విమ్మింగ్ నేర్చుకుంటాము, యొక్క ఈత నేర్చుకుంటాము. అలాగే ట్యూబ్ లేకుండా కూడా ఈదగలుగుతాం, జ్యోతిముద్ర లేకుండా కూడా జ్యోతి దర్శనం పొందుతాం. అలాగే ఆ కూటస్థ చైతన్యం అనే జ్యోతి స్వరూపము, దానికి సూర్య ఉదయము అస్తమము అనేది లేదు, అస్తమయం అనేది లేదు కనుక అది ఎల్లవేళ్ళ వెలుగుతుంది కనుక ఇక దానికి అక్కడ కర్మలు లేవు. ఇప్పుడు సూర్య ఉదయానికి పనులు చేస్తుంటాం, సూర్య అస్తమయానికి మనము నైట్ టైంలో కర్మలు చేయము. అలాగే ఇది అటువంటిది ఏం లేదు, అది ఎల్లవేళల చైతన్య స్వరూపాన్ని కదా, ఆ చైతన్య స్వరూపంగా నిలిచిన వాళ్ళకి ఇంకా ఏ కర్మలు లేవు. ఎలాగంటే మనము నిద్రలో ఉన్నాననుకోండి, కర్మలు బయటికి లేపుతాయి. ఎందుకంటే కాలకృత్యాలు తీర్చుకున్నట కోసం, భోజనం చేయటం కోసం మన కర్మ అశేషం ఉంటుంది కనుక, అది బయట పనులు చేసేది ఉంటుంది కనుక మన తలరాతలు అవి మేలుకుంటాం. కానీ సమాధిలో ఉన్న వాళ్ళకి ఇంకా తిండి నిద్ర మెలకువ లేదు, గుండె శ్వాస నాడి లేదు, అన్ని అవయవాలు ఆగిపోయి లోపల ఇక కర్మల నుంచి విముఖం చెంది అవి స్థిరం అయిపోయేటాయి కనుక అతనికి 3 లోకాల్లో చేయదగిన పని లేదు, ఏమి లేదు. ఇంకా ఈ తిండి నిద్ర లేదు, కాలకృత్యాలు తీర్చుకోవడం అనేది లేదు, కర్మశేషం మిగిలి ఉంటే కదా బయటికి లేవడానికి. కనుక నిద్రలో అయితేనే కర్మ ఉంది కాబట్టి కర్మ బయటికి లేపుతుంది, సమాధిలో కర్మ ఉండదు కనుక అక్కడ కర్మ అతీత స్థితి కనుక అది ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని రోజులైనా ఉండగలుగుతారు. ఇక నిద్రకు లిమిట్ ఉంటుంది, లిమిట్ అనేది ఉండదు సమాధికి, అన్లిమిట్ అనమాట, కర్మబంధనం ఉండదు. అయితే శబ్ద కాలము లయాలు వల్ల రాత్రింబవళ్ళు అతిక్రమించి ఇక పరిపూర్ణ జ్ఞాన ఉన్మని అవస్థావశాన బ్రహ్మైక్యం కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇవన్నిటిని శబ్ద కాల లయాలు అన్ని రాత్రి భావాలు అన్నిటినీ ఇంకా దాటుకొని వెళ్తాడు. పరిపూర్ణ పరబ్రహ్మలో ఇక జీవ బ్రహ్మైక్యం జరుగుతుంది అక్కడ. ఆ జీవ బ్రహ్మల ఐక్యం గురించి నిశ్చయించే ధ్యానము, సర్వకర్మల్ని త్యాగం చేయటమే ఆవాహనము. ఈ యొక్క సర్వకర్మల్ని త్యాగం చేయటము, అన్ని ఇంకా త్యాగం అయిపోతాయి అక్కడ అన్ని కర్మలు, అదే ఆవాహనము. నిశ్చలమైన జ్ఞానమే ఆసనము, నిశ్చలమైన జ్ఞానము. ఉన్మనీ భావమే పాద్యము, నిరంతర అమనస్కమే ఆర్ఘ్యము, సర్వదా ప్రకాశమే ఆచమనము, అపారామృత తత్వమే స్నానము, సర్వాత్మ భావనే గంధము, దృష్టి స్వరూప స్థితియే అక్షంతలు, చిత్తుప్రాప్తియే పుష్పము, చిదగ్ని స్వరూపమే ధూపము, చిదాత్మ ప్రకాశమే దీపము, పరిపూర్ణమైన చంద్రామృత ఏకీకృతమైన నైవేద్యం. అంటే సహస్రారంలోకి వెళ్ళి అమృతం వస్తుంది కదా, అదే నైవేద్యము. సహస్రారంలోకి వెళ్ళి వచ్చే అమృతం ఏదైతే ఉంటుందో అదే నైవేద్యము. నిశ్చలత్వమే ప్రదక్షిణ, ఆ నిశ్చలత్వంగా నిలిచిపోతాం కదా, దాదే ప్రదక్షిణ. సోహం అనే భావమే నమస్కారము, మౌనమే సంస్తుతి, స్తోత్రం చేయడం భగవంతుడికి మౌనమే. సర్వతోముఖ సంతోషమే విసర్జనము. ఇక అంతటా కూడా సర్వతోముఖ ఎల్లవేళల సంతోషంగా ఉంటాడు కనుక విసర్జనం అంటే వదిలిపెట్టడం. ఇదే వేదవాక్యము, ఇదంతా కూడా వేదవాక్యము. ఇప్పుడు షోడోపచార పూజ అని భగవంతుడి 16 రకాలుగా సాకార మూర్తిని మనము సాకారమైన దైవాన్ని పూజ చేస్తాం కదా. ఇది నిరాకారమైన పూజ అంటే ఈ విధంగా వీటికి వివరణ ఇచ్చారు చూడండి. ఇది నిరాకారమైన పూజ, నిరాకారమైన ధ్యానానికి ఇవన్నీ కూడా నిరాకార పూజ కిందికి వస్తుంది. ఏవం త్రిపుట్యాం నిరస్తాయాం నిసంగ సముద్రప నివాత స్థిత దీపవా. అయితే ఈ విధంగా త్రిపుటి భూమధ్య నిరస్తమైన ప్రదేశము అలలు లేని సముద్రంలాగా, గాలి లేని చోట వెలిగే దీపంలాగా, గాలి లేని చోట అలలు లేని సముద్రం ఎంత నిశ్చలంగా గంభీరంగా ఉంటుందో అలాగే గాలి లేని చోట దీపము ఎంత నిశ్చలంగా నిలకడగా ఉంటుందో అలాగే సంకల్ప వికల్పాలు లేకుండా త్రిపుటి లయం అయిపోయిన తర్వాత చక్కగా నిశ్చల స్థితిలో ఇప్పుడు మనము ఒక చిత్రంలో ఒక ఫోటోలో ఉండే బొమ్మ వలె
అలాగే ఒక చిత్రకారుడు గీసిన ఒక చిత్రం వలె, ఒక విగ్రహం వలె నిశ్చలంగా ఉండిపోతారనమాట. నిశ్చల సంపూర్ణ భావాభావరహితమైంది. ఇక్కడ భావం లేదు, అభావం లేదు, కైవల్య జ్యోతి ఏర్పడుతుంది. అయితే అట్లా నిశ్చలంగా అయిపోయిన తర్వాత ఈ యొక్క మనము అక్కడ మనం నిశ్చల స్థితిలోనే జ్యోతి దర్శనము పొందుతాము. కైవల్య జ్యోతి ఏర్పడుతుంది. సాధకుడు జాగ్రత్త అవస్థ, నిద్రావస్థ అంతాన్ని తెలుసుకోవడము, దానికి అంతం అనేది తెలుసుకుంటాడు. జాగ్రత్త అవస్థ యొక్క అంతము, నిద్రావస్థ యొక్క అంతాన్ని తెలుసుకోవడం వల్లనే బ్రహ్మవేత్త అవుతున్నాడు. అసలు జాగ్రత్త ఎక్కడ, జాగ్రత్తలో జీవుడు ఎక్కడ ఉంటున్నాడు, నిద్రలో జీవుడు ఎక్కడ ఉంటున్నాడు, మరి అసలు జాగ్రత్త అవస్థకు నిద్రావస్థకు తేడా ఏంటిది, ఈ రెండిటికి కారణం ఏంటిది, ఇవన్నీ తెలుసుకోగలుగుతాడు. అప్పుడే బ్రహ్మవేత్త అవుతాడు. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు జ్ఞాతాజ్ఞేయం, జ్ఞానజ్ఞేయౌ, ధ్యానాధ్యేయౌ, లక్ష్యాలక్ష్యౌ, దృశ్యాదృశ్యే చోహ. అయితే ఇవన్నిటిని కూడా వదిలిపెడుతున్నాడు. జ్ఞానం లేదు, జ్ఞేయం లేదు, ధ్యానం లేదు, ధ్యేయం లేదు, లక్ష్యం లేదు, లక్ష్యం లేదు. అయితే ఇవన్నీ దృశ్యం లేదు, దృశ్యాదృశ్యే, చూసేది చూడబడేది, చేసేది చేయబడేది, ఇవన్నీ ఏమి లేవు. ఇంకా ఇవన్నీ ధ్యానం కూడా లేదు. అక్కడ ధ్యానం కూడా లయమైపోయినప్పుడే సమాధి కలుగుతుంది. అయితే అప్పుడు ఈ అన్నిటిని కూడా జాగ్రత్త నిద్రావస్థల అంతిమాన్ని తెలుసుకుంటాడు. అప్పుడు బ్రహ్మవేత్త అవుతాడు. సుషుప్తిలో సమాధి స్థితిలో మనోలయము అనేది సంతృప్తికరంగా లేకపోయినప్పటికీ, ఇప్పుడు సుషుప్తి అంటే నిద్రలో మనోలయము పూర్తిగా లేదు, నేను బాగా నిద్రపోయినానండి అని మనం మేలుకున్నప్పుడు చెప్తాము. సమాధి స్థితిలో మనోలయం అనేది, అయితే ఆ రెండిటికి అధిక భేదము ఉంది. అయితే నిద్రకు సమాధికి చాలా భేదం ఉంది అని అంటున్నాడు. సాధకుడు గనక అంధకారంలో మునిగితే అతడికి మోక్ష యోగ్యత ఉండదు. పొరపాటున సమాధి అని చెప్పి నిద్రలోకి వెళ్ళి సమాధి అని చెప్పుకుంటే, లేకపోతే ధ్యానవస్థనే నిద్రావస్థ అనుకుంటే, నిద్రావస్థనే ధ్యానావస్థ అనుకుంటే చాలా పొరపాటు అని మరి మహనీయులు ఎంతో విశాల భావంతో చెప్పిండ్రు. పొరపడొద్దు అని, ఇవి యోగ విఘ్నాలని మరి యోగ పతంజలి మహర్షి చెప్పాడు. మళ్ళీ అలాగే యజ్ఞవల్క మహర్షికి శ్రీమన్నారాయణుడు, సూర్యనారాయణుడు చెప్తున్నాడు ఇది యజ్ఞవల్క ఋషికి మరి ఈ ఉపనిషత్తుని. కనుక మనం దీన్ని పొరపడొద్దు అంటున్నారు. సమాధి స్థితిలో నశించిపోయిన తమో వికారానికి దాని రూపం వల్ల కలిగే ఆకారాలు లేని అఖండాకార వృత్తి రూప సాక్షి చైతన్యంలో ఈ సమస్త ప్రపంచం లయమైపోతుంది. ఇక తమస్సు అనేది నిద్రలో ఉంటుంది. ఆ తమస్సు కూడా నశించిపోతుంటుంది. ఇక్కడ సమాధిలో తమస్సు లేదు, రజో తమో సత్వగుణాలు లేవు, గుణాతీతం అది. కనుక తమస్సు అంతా నశించిపోతుంది. నిద్రలనేమో తమో గుణం ఉంటుంది, తమస్సులో ఉంటుంది. తమో గుణం లేని నిద్రపోలేడు మనిషి. కనుక ఆ తమస్సు కూడా నశించిపోతుంది. అఖండ మండలాకార వృత్తిలో చైతన్యం సాక్షి చైతన్య రూపంలో సమస్త ప్రపంచంలో ఏమవుతుంది. ఇక్కడ నిద్రలో నేను సుఖంగా నిద్రపోయినాను అనేది ఉంటుంది. ఇక్కడ చైతన్య ఆకారంగా ఉంటుంది. ఇంకా అక్కడ చెప్పేవాడు లేడు, వినేవాడు లేడు. కనుక ఈ జగత్తు సర్వము మనసుతో కల్పించబడింది. మనసుతో కల్పించబడ్డది. ఇప్పుడు రాత్రి ఈ జగత్, ఈ ప్రపంచం కనిపించదు, మేలుకుంటే ఈ ప్రపంచం కనిపిస్తుంది. మరి దేంతో? రాత్రి మనసు తమో గుణంలో ఉంది కనుక అది తెలుసుకోలేకున్నది. మేలుకున్నప్పుడు తెలుసుకుంటుంది ప్రపంచాన్ని. అంటే మేలుకుంటేనే ప్రపంచము, నిద్రపోతే ప్రపంచం లేదు కదా. కనుక మరి అది ఇంకా సమాధిలో ఇంకెక్కడ ఈ ప్రపంచం ఉంటుంది? బ్రహ్మాండాకారంగా నిండిపోయి ఉంటాడు యోగి. కనుక ఈ యొక్క మేలుకుంటేనే ప్రపంచము, జాగ్రత్త అవస్థలనే ఈ యొక్క ప్రపంచం కనిపిస్తుంది. అజ్ఞాన స్థితిలోనే మనకు ఈ ప్రపంచము కనిపిస్తుంది. జ్ఞాన స్థితిలో ఈ ప్రపంచము లేనిదే, బ్రహ్మ సత్యము జగత్ మిథ్య. కనుక ఈ జగత్ అనేది లేనిదే, పరబ్రహ్మం ఒకటే సత్యం అనేది అక్కడ సమాధి ద్వారా తెలుసుకోగలుగుతున్నాడు. ఇక ఈ ప్రపంచం అంతా కూడా మనసుతో కల్పించబడ్డది. జాగ్రత్తలో మనసు ఉంటుంది, సమాధిలో మనసు ఉండదు. కనుక మనసు లయమైపోతుంటుంది కాబట్టి అక్కడ భేదమే లేదు. మనసు ఉంటేనే భేదం సృష్టిస్తుంది. ఇక ఒక్కోసారి మనసు బాహ్య రూపంతో ప్రవర్తించినప్పటికీ మిథ్యాభావం పూర్తిగా ఉన్నందువలన భేదబుద్ధి కలగదు. ఇప్పుడు అయ్యో మరి సమాధి నుంచి బయటకు వచ్చినప్పుడు మనసు ఉంటుంది కదండి అని మీరు అనొచ్చు. కానీ ఆ మనసు శుద్ధమవుతుంటుంది. మలిన మనసే బంధాన్ని ఇస్తుంది, సంసారంలో బంధిస్తుంది. శుద్ధ మనసు మోక్షాన్ని ఇస్తుంది. మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయోహు. అయితే కనుక అక్కడ మనసు ఉన్నప్పటికీ కూడా ఒక తాడు ఉంది, కాలిన తాడు కట్టుటకు ఉపయోగపడదు. అది అలాగే ధాన్యం ఉంది, ధాన్యము మనకు అది నిప్పులో వేసి కాల్చినాక మొలవదు, బీజం నశించింది. అలాగే వడ్ల గింజ ఉంటుంది, దాని మీద పొట్టు తీసిన తర్వాత బియ్యం అవుతుంది, బియ్యం మొలవదు.
బ్రహ్మజ్ఞానికి అజ్ఞానం నశిస్తుంది కాబట్టి మళ్ళీ ఈ యొక్క అజ్ఞానం అంతా నశించిపోయి ఉంటుంది కాబట్టి తిరిగి ఈ యొక్క ప్రపంచ వ్యామోహము కలగదనమాట. అప్పుడప్పుడు ప్రకాశించి అయితే భేదబుద్ధి ఉండదు. ఈ ప్రపంచము మేలుకున్నప్పుడు బయటికి సమాధి నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రపంచం కనిపించినా అక్కడ భేదబుద్ధి ఉండదు. అంతా ఒకే పరబ్రహ్మగా దర్శించగలుగుతాడు యోగి. కనుక అప్పుడప్పుడు ప్రకాశించబడ్డ సచ్చిదానంద అనుభవాన్ని గోచరింపజేసే ప్రజ్ఞానాన్ని సాక్షాత్తు బ్రహ్మవేత్త అవుతాడు. అయితే ఎప్పుడు ఆ సమాధిలో ఏ స్థితిని అనుభవిస్తాడో అదే స్థితి బయటకు వచ్చినా అతను బ్రహ్మవేత్త, ఆ యొక్క యోగి అనుభవించగలుగుతాడు. ఎప్పుడు ఒకే స్థితిలో ఉండగలుగుతాడు, అనగా ముక్తి పొందుతున్నాడు. ఎవరైతే సంకల్పాలు నశిస్తాయో, ఎవరికైతే సంపూర్ణంగా సంకల్పాలు కోరికలు నశిస్తాయో వారికి మోక్షం హస్తగతం అవుతుంది. వాళ్ళ చేతిలో ఉండే ఉసిరికాయ లాంటిది. ఇంకా అట్లా మోక్షం అనేది సర్వ సంకల్పాలు నశించకుండా, కోరికలు నశించకుండా ఎవరు మోక్షం పొందలేరు. సమస్త కోరికలు, సమస్త వాసనలు, సమస్త సంస్కారాలు నశించినప్పుడే మోక్ష స్థితి కలుగుతుంది. అందుకని ఇప్పుడు ధాన్యం బాగా కాలితేనే, అందులో మసి అయిపోతేనే అది మొలవదనమాట. కానీ సగం సగం కాలితే మళ్ళీ భూమిలో పెడితే మళ్ళీ మొలుస్తుంది ధాన్యం. కనుక పూర్తి కాలిన ధాన్యమే మొలవదు. అలాగే బ్రహ్మవేత్తలో సమస్త వాసనలు నశించిపోతాయి, సమస్త సంస్కారాలు నశించిపోతాయి. కనుక అతనికి మళ్ళీ మోక్ష స్థితిని అందుకుంటాడు. అందుకని భావాల్ని విసర్జించి, భావం లేదు అభావం లేదు, పరమాత్మని ధ్యానించడం వలన సాధకుడు జీవన్ముక్తుడు అవుతున్నాడు. తిరిగి మళ్ళీ సర్వకాల సర్వావస్థలో జ్ఞానజ్ఞేయాల్ని, ధ్యానాధ్యేయాల్ని, లక్ష్యాల్ని, దృశ్యాల్ని, ఊహల్ని, అపోహల్ని వెలిపెట్టిన వాడు కూడా జీవన్ముక్తుడే అవుతాడు అని తెలుసుకోవాలి. అంటే ఇవన్నిటిని వదిలిపెట్టేసిన వాడు కూడా జ్ఞానము, జ్ఞేయము, ధ్యానము, ధ్యేయము, లక్ష్యం, అలక్ష్యము, ఊహ, పోహలన్నీ వదిలిపెట్టిన వాడు బ్రహ్మవేత్త అవుతున్నాడు, జీవన్ముక్తుడు అవుతున్నాడు. అంటే జీవించి మరణించిన వాని వలె జీవన్ముక్తుడు అంటే జీవన్మృతుని వలె, జీవించి మృతి చెందిన వాని వలె, బ్రతికి చనిపోయిన వానిలాగే ఉంటాడు. అంటే బ్రతికి ఉండి కూడా చనిపోయిన శవంలాగా గడపగలుగుతున్నాడు. ఇంద్రియాలు కళ్ళు, చెవులు, ముక్కు, కళ్ళుండి గుడ్డివాడు, చెవులుండి చెవిటివాడు, నాలుగుండి మూగవాడు, శరీరం ఉండి శరీరం లేనివాడు, బ్రతికుండి చనిపోయిన వానిలాగా జీవన్మృతునిలాగా ఉన్నవాడే జీవన్ముక్తుడు ఇలా ఉంటాడు. పంచావస్థ జాగ్రత్త స్వప్న సుషుప్తి తురియాతీత జాగ్రత్త వృత్తో జీవ ప్రవృత్తి మార్గాసక్త. అయితే వీటి గురించి చెప్తున్నాడు. జీవుడికి 5 వృత్తులు ఉంటాయి. అవి ఏంటిదంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియాతీత అవస్థ అని 5 అవస్థలు ఉంటాయి. అయితే జాగ్రత్త అవస్థలో ప్రవర్తించిన మనిషి ప్రవృత్తి మార్గాసక్తుడు అవుతున్నాడు. మనం ఏ పని చేయాలంటే జాగ్రత్తలోనే చేస్తాం. అంటే మేలుకో ఉన్నప్పుడు ఏ పని అయినా చేయగలుగుతాం. ఈ మేలుక అవస్థలో మనకు జాగ్రత్త అవస్థలో అన్ని పనులు జరుగుతుంటాయి. ఇలాంటి జీవుడు పాపఫలమైన నరకాది అయితే అనుభవాలు కలగకూడదని పుణ్యకర్మలని చేస్తూ స్వర్గాది అంటే స్వర్గం కోరుకుంటాడు. అంటే పాపకార్యాలు చేయొద్దు, పుణ్యకార్యాలు చేయాలి, దీనివల్ల నా స్వర్గాది లోకాలని పొందాలనే కోరికతోటి జాగ్రత్త అవస్థలో మెలకువలో అన్ని కార్యాలు చేస్తుంటాడు. ఇలా జాగ్రత్త అవస్థలో ప్రవర్తించు వాళ్ళు అయితే చేయగా పొందిన వైరాగ్యం వల్ల అతడు కర్మ వ్యర్థమని తెలుసుకుంటాడు. అయ్యో, పుణ్యం చేస్తేనేమో స్వర్గం వెళ్తాం, పాపంతో నరకం వెళ్తాం, ఈ 2 నాకు అక్కరలేదు. ఎప్పుడు ఈ జాగ్రత్త అవస్థలో మనం కొన్ని కర్మలు చేస్తుంటేనే కదా అనుభవంలోకి వచ్చేది. దీనివలన ఈ రెండింటితోటి నాకు వ్యర్థము, ఈ 2 నాకు అవసరం లేదు, నాకు పుణ్యం వద్దు, పాపం వద్దు, నాకు స్వర్గం వద్దు, నరకం వద్దు అని ఈ అన్ని కర్మ వ్యర్థమని జాగ్రత్త అవస్థలో కర్మలు చేయగా సాధన పెరుగుతూ ఉంటే సాధన పెంచే కొద్దీ అతనికి స్వయంగా యోగికి అనుభవంలోకి వస్తుంది ఈ కర్మలు వ్యర్థము అని. దీంతో వైరాగ్యం కలుగుతుంది. కర్మ వ్యర్థమని వైరాగ్యం కలుగుతుంది. అంటే దేని మీద ఆసక్తి, కోరికలు ఉండవన్నమాట. ఇక తింటూ తిరుగుతూ ఉంటున్నా దేని మీద ఆసక్తి లేకుండా ఉంటారనమాట. కర్మఫలము వ్యర్థమని జన్మ సంసారం ఇవన్నీ వ్యర్థమని ఇక చింతన చేస్తాడు. మోక్షాన్ని కోరుతూ నివృత్తి మార్గంలో ప్రయాణిస్తాడు. ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం అని 2 ఉంటాయి. తీవ్రమైన వైరాగ్యం ఉన్న వాళ్ళు నివృత్తి మార్గం అంటే మోక్షం కోసం సాధన చేయాలి. ఇక ప్రవృత్తి మార్గం అంటే ఈ యొక్క కొంచెము కోరికలు ఉన్న వాళ్ళు ప్రపంచంలో ఈ యొక్క అన్ని పనులు చేసుకుంటూ కూడా కొంత సాధన చేసుకుంటూ ఉండే వాళ్ళని వీళ్ళు ప్రవృత్తి మార్గము అనుసరించే వాళ్ళు అంటారు. ఇక నాకేదొద్దు భగవంతుడే కావాలని సదా సన్యాసం తీసుకోనో లేకపోతే అరణ్యాల ఘోర తపస్సులు చేస్తారు కదా, వాళ్ళని నివృత్తి మార్గంలో అంటారు. ఇప్పుడు సుఖయోగి లాంటి వాళ్ళు నివృత్తి మార్గంలో. మరి ప్రవృత్తి మార్గం ఎవరయ్యా అంటే బ్రహ్మంగారు, కబీర్ దాసు, లాయర్ మాస వీళ్ళు ప్రవృత్తి మార్గంలో ఉంటూ
నివృత్తి మార్గం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు. మొత్తం ప్రవృత్తి మార్గంలో ఉండేటోళ్ళు ఎట్లా అంటే ప్రాపంచికులు అంటారు వాళ్ళని. మొత్తము ప్రపంచంలో సుఖభోగాల కోసం కష్టపడేవాళ్ళు. ఇక ప్రవృత్తి మార్గంలో ఉంటూ కూడా నివృత్తి మార్గాన్ని ఆచరించేటోళ్ళు కబీర్ దాసు, బ్రహ్మంగారు, లాయర్ మాసే. ఇక నాకు ఏది వద్దు అక్కరలేదు భగవంతుడే కావాలనుకున్న వాళ్ళు సుఖయోగి లాంటి వాళ్ళు, నారదుడు లాంటి వాళ్ళు, వామనుడు, వామదేవుడు, అట్లా ఇటువంటి వీళ్ళని మన నివృత్తి మార్గంలో అంటారు. అయితే జాగ్రత్త అవస్థలో మాత్రమే సంసార రాహిత్యం కోసము సద్గురువుని ఆశ్రయించాలి. మనం మేల్కొన్నప్పుడే మన గురువులను కలుస్తాము, జ్ఞానాన్ని తెలుసుకుంటాం. నిద్రలో ఏం తెలుసుకోలేం కదా. అందుకనే ఈ జాగ్రత్త అవస్థలో ఏం చేస్తామంటే మొత్తము 5 అవస్థలు ఉంటాయన్నమాట. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియము, తురియాతీతం అని 5 అవస్థలు ఉంటాయన్నమాట. అయితే ఈ 5 అవస్థల్లో ఇప్పుడు మనము ఈ జాగ్రత్త అవస్థలనే మాత్రమే ఒక గురువు దగ్గరికి వెళ్ళి బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుంటాము. అలాగే సత్కర్మలు, మంచి కర్మల్ని చేయగలుగుతాము. సాధన చతుష్టయాన్ని పొంది తన హృదయంలో మధ్యలో భగవంతుని అంతర్లక్ష్య రూపాన్ని దర్శిస్తాడు. జాగ్రత్త అవస్థలనే ఇది సాధ్యమవుతుంది. కనుక నిద్రలో ఏం చేయలేము, స్వప్నంలో ఏం చేయలేము. జాగ్రత్త అవస్థలనే ఇది జాగ్రత్త అవస్థ నుంచే సమాధి స్థితికి అందుకొనగలుగుతాం. కనుక ఇది సాధన చతుష్టయము తప్పకుండా ఉండాలి అని అంటున్నారు అనమాట. చాలామంది అన్ని గ్రంథాలు చదువుతారు, ఊరికే వదిలేస్తారనమాట. చాలామంది సంస్థల వాళ్ళు కూడా అన్ని గ్రంథాలు చదువుదాము, మళ్ళీ మన పాత చింతకాయ పచ్చడి అన్నట్టు మళ్ళీ మన పాత పద్ధతులనే మనము ఆచరిస్తే దానివల్ల లాభం లేదనమాట. ఇది సాధన చతుష్టయము తప్పకుండా ఉండాలి. నిత్యానిత్య వస్తు వివేక. కొంతమంది ఏమంటున్నారంటే ఈ యొక్క యమనియమాలు అక్కర్లేదు, సాధన చతుష్టయం అక్కర్లేదు, ఏది నిత్యము ఏది అనిత్యము అనేది తెలుసుకోని వలన వేదాంత విచారణ తెలుసుకోవడం వలన వేదాంత విచారణ చేస్తే వైరాగ్యం కలుగుతుంది. నిత్యాన్ని పట్టుకొని అనిత్యాన్ని వదులుతాము. అనిత్యమైన దేహం వదిలి నిత్యమైన ఆత్మని పట్టుకుంటాము, ఆత్మలో నిలవగలుగుతాము. ఈ అనిత్యమైన ప్రపంచాన్ని వదిలి నిత్యమైన పరమాత్మలో నిలవగలుగుతాము. ఇదే వైరాగ్యము, ఇదే నిత్యానిత్య వస్తు వివేకం. ఇట్లా సాధన చతుష్టయం తప్పకుండా ఉండాలి. ఇక ఆ విధంగా తర్వాత సుషుప్తిలో చెప్పబడ్డ బ్రహ్మానంద అనుభవాన్ని పొందుతాడు. అయితే నిద్రలో సుఖంగా ఏదైతే సుఖస్వరూపం ఏంటంటే తాత్కాలికంగా తమస్సులో మనసు లయమైనప్పటికీ కూడా మనము అక్కడ మనసు జడావస్థలో ఉన్నందుకు కొంచెం సుఖంగా నిద్రపోగలుగుతున్నాం. ఎందుకు? అది ఆ సుఖమే, ఆ యొక్క శాంతమే, ఆ ఆనందమే మన స్వరూపము. దుఃఖం మన స్వరూపం కాదు. కనుక ప్రతి జీవి ఆనందాన్ని కోరుకుంటుంది. ఆనందో బ్రహ్మ ఉపనిషత్తు చెప్తుంది. ఆనందమే బ్రహ్మం. కనుక ప్రతి జీవి నిద్రలో సుఖంగా నిద్రపోతున్నాడు. ఏమైనా ఆలోచనలు, బాధలు ఉన్నా కానీ నిద్రపోనికి ఇష్టపడతాడు. ఎందుకంటే అక్కడ కొంత సుఖాన్ని పొందుతున్నాడు. కానీ అది తమో గుణవస్థ అది కూడా. కానీ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి లేని తురియ స్థితిలో నిలవగలగాలి. అక్కడే పరమాత్మాకారంగా నిలిచిపోయి బ్రహ్మానంద స్థితిలో ఉండగలుగుతాడు. అయితే ఇది తన హృదయం మధ్యలో భగవంతుని అంతర్లక్ష్య రూపాన్ని ధరిస్తాడు. తర్వాత సుషుప్తి అవస్థలో చెప్పబడ్డ బ్రహ్మ అది ఒక ఆనందాన్ని అందుకుంటాడు. నేను ఒక్కనే అద్వితీయుణ్ణి, నేను కొంతకాలం అజ్ఞానంతో తైజసుడిని అయినాను. అజ్ఞాన స్థితిలో మనం ఏమిటిది మెలకువలో తైజసుడు అవుతాడు. అంటే ఇప్పుడు అన్నీ తెలుసుకుంటుంటాడు. అజ్ఞాన వృత్తి వల్ల ప్రాజ్ఞుడిని అయితిని, నేను ఒక్కడినే. ఇప్పుడు స్థానభేదాలని బట్టి ఆ స్థానభేదాలని పొందినప్పుడల్లా చింతించాలి. మనకు జాగ్రత్త అవస్థల్లోనేమో మనం అన్నిటిని చూస్తున్నాము, కానీ దాన్ని సూర్యుడు అంతటా వెలుగునిచ్చిన దేన్ని అంటాడు? అది మలినాల మీద, మురికి మీద కిరణాలు ప్రసరింపజేస్తాడు. శుద్ధమైన వస్తువుల మీద కూడా మనం అంటే ఇప్పుడు ఏదైనా డ్రైనేజీ మీద కూడా సూర్యకిరణాలు పడతాయి, కానీ డ్రైనేజీని అంటదు. మల్లెపూల మీద, సుగంధ ద్రవ్యాల మీద కూడా సూర్యకిరణాలు పడతాయి, కానీ వాటిని కూడా అంటాడు. మంచిని చెడుని దేన్ని అంటాడు? సూర్యుడు. అలాగే జాగ్రత్త అవస్థలో అన్నీ చూస్తున్నా దేన్ని అంటాడు? నిద్రావస్థలో సాక్షిగా ఉంటాడు. అలాగే సుషుప్తి అవస్థలో కూడా ఇవన్నిటిని చూసినప్పటికీ కూడా చిదానంద రూపో శివోహం శివోహం, నేను జాగ్రత్త, స్వప్న, సుషుప్తిని కాను, వీటికన్నిటికీ సాక్షిని అని వీటి సారమెల్లా మరి నిర్వాణ శతకము రాశారు కదా శంకరాచార్యులు. కనుక ఇవన్నిటికీ మనము సాక్షిమే. కానీ అజ్ఞానవశాత్తున ఇవన్నిటిని మనసు ఇవన్నీ చూస్తున్నప్పటికీ వీటికి సాక్షిగా ఉండి ఇవి నేనేమి కాదు. ఈ యొక్క అజ్ఞానవశాత్తున స్థాన భేదాలని బట్టి మనసు జాగ్రత్తలో ఈ అన్నిటిని గ్రహిస్తుంది, స్వప్నంలో ఏదేదో కలలు కంటుంది, నిద్రలో ఏమీ లేని స్థితిలో శూన్య స్థితిలో ఉంటుంది. ఈ అన్ని అవస్థలు స్థానభేదాన్ని బట్టి మనసు రకరకాల స్థితులు మారుతుంది. కానీ మనసు ఎప్పుడు సంపూర్ణంగా లయమవుతుంది? ఏ స్థితి లేని స్థితి అదే సమాధి స్థితి. ఏ స్థితి లేదు అక్కడ. అది
మనసు పూర్తిగా లయం అవుతుంది. మనసు లయం కాకుంటేనే కొన్ని స్థితులు ఉంటాయి, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని. కానీ మనసు సంపూర్ణంగా లయమైనప్పుడే అదే సమాధి స్థితి కలుగుతుంది. కనుక ఆ స్థితులన్నీ దాటుకున్నది, స్థాయినన్నీ దాటుకున్నది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి లేని స్థితి తురియ స్థితిలో ఉండగలుగుతారు. అలాగే జాగ్రత్త అవస్థలో వర్తించే యోగికి కన్నా ఇతరమైనది ఈ సృష్టిలో ఏది లేదని భావించాలి. అయితే ఇప్పుడు ఈ అన్నిటినీ కూడా నేను ఒక్కనే స్థానభేదాలని బట్టి అనేకంగా ప్రవర్తిస్తున్నా, నేను అన్ని కాలాల్లో ఆత్మస్వరూపాన్ని, శరీరం కాదు, ప్రపంచం లేదు అనేది స్వయం అనుభవం పొందుతాడు. అప్పుడు వివేకం సంపూర్ణంగా వస్తుంది. యోగికి వివేక ఖ్యాతి వస్తుంది. వివేక భావంతో పరిశుద్ధమైన ఆ అద్వైత పరబ్రహ్మమే నేనని భావించాలి. భేద వాసనలన్నీ వదిలేసేయాలి. ఆ భేద బుద్ధిని మొత్తం వదిలేసేయాలి, త్యజించాలి. తనలో ఉద్భవించిన సూర్యమండలం ధ్యానంతో తదాకారమైన పరబ్రహ్మ ఆకారము మోక్షాన్ని అధిరోహించిన యోగి పరిపక్వత సిద్ధి పొందినవాడవుతాడు. సంకల్పాలనేవి మనసుకి బంధానికి కారణమవుతాయి. నిస్సంకల్పము మోక్షానికి కారణమవుతుంది. మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయో. మలిన మనసు సంకల్పాలు చేస్తుంది, అది బంధానికి కారణము. శుద్ధ మనసు సంకల్పరాహిత్యం, ఏ సంకల్పం లేని స్థితిలో ఉంటుంది, అది మోక్షానికి కారణము. కనుక ఈ సంకల్పాలు, కోరికలే బంధానికి కారణము. ఇవి మలిన మనసు చేస్తుంది. శుద్ధమైన మనసు ఏ సంకల్పం లేకుండా నిస్సంకల్ప స్థితిలో ఉంటుంది, అది మోక్షానికి కారణము. సర్వ సంకల్పరహితుడు, ఇక ఏ కోరికలు లేవు, సర్వ సంకల్పాలని వదిలిపెట్టేస్తాడు. అయితే ఈ యొక్క కళ్ళు, చెవులు, ముక్కు, ఇవైతే ఇంద్రియాలు ఉన్నావో, అయితే ఈ బాహ్య ప్రపంచము, కనిపించే ప్రపంచము లేనివాడు, ప్రపంచాన్ని పరమాత్మ రూపంగా దర్శించినవాడు. ఈ బాహ్య ప్రపంచం ఏమీ అతనికి, కళ్ళు, చెవులు, ముక్కులు ఇవన్నీ పని చేస్తున్నప్పటికీ బాహ్య ప్రపంచం ఏమీ ఉండదు. ఒకవేళ అయితే జాగ్రత్త అవస్థలో ఈ ప్రపంచాన్నంతా పరబ్రహ్మగానే దర్శించగలుగుతాడు. అహంకారం విడిచి తానే ఆ పరబ్రహ్మనని భావించి కృతకృత్యుడవుతున్నాడు యోగి. సర్వ పరిపూర్ణ తురీయ అతీత బ్రహ్మభూతో యోగి భవతి. అయితే అతడే సర్వ పరిపూర్ణ తురియాతీత పరబ్రహ్మగా మారుతున్నాడు. అలాంటి పరబ్రహ్మ స్వరూపుడైన యోగి సకల జనుల చేత స్తుతించబడతాడు. వాళ్ళు ఆ ఋషిని, ఆ యోగిని ఈ ప్రపంచంలో ఉండే జనాలంతా ఎంతో స్తోత్రాలు చేస్తారు. ఎందుకంటే అగ్ని నిప్పులో పెడితే నిప్పు ఆకారంగా మారిపోతుంటుంది, నది పోయి సముద్రంలో కలిసి సముద్రాకారంగా మారిపోతుంది. ఆ భగవంతునిలో చిత్తం పెట్టి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి దాటుకొని తురియంలో నిలిచి పరబ్రహ్మ ఆకారంగా నిలిచిన ఋషిని ఈ సకల ప్రపంచమంతా కూడా ఎన్నో స్తోత్రాలు చేస్తుంది. అతను దేవతతో సమానుడు. సకల దేవతలు సంచరించగలుగుతారు, సకల దేశాలు సంచరించగలుగుతాడు అతను. అయితే అది ఎలా అంటే ఈ మానవ లోకంలోనే అది సాధ్యము. దేవతలు కూడా పుణ్యం చేత వచ్చింది, మళ్ళీ ఆ పుణ్యం నశిస్తే దేవత జన్మ నుంచి మళ్ళీ మానవ జన్మకి రావాలి. కనుక మళ్ళీ ఏది చేరుకుంటే మళ్ళీ ఏ లోకం పోయినా తిరిగి రావాలి. అర్జున, నన్ను చేరినవాడు మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు. నరకం పోయినా మళ్ళీ రావాలి, స్వర్గం పోయినా మళ్ళీ రావాలి, దేవత జన్మ పోయినా ఆ పుణ్యం చేత దేవత జన్మ వచ్చింది కనుక మళ్ళీ భూలోకానికి రావాలి. అక్కడ కూడా స్థానభేదాలను బట్టి వాళ్ళ స్థాయిలు, వాళ్ళ గౌరవాలు వేరే వేరే ఉంటాయి. దేవతలు కానీ, స్వర్గంలో కానీ ఎక్కువ పుణ్యం వాళ్ళకు ఎక్కువ భోగాలు, తక్కువ పుణ్యం వాళ్ళకు తక్కువ భోగాలు, ఎక్కువ పాపం వాడికి ఎక్కువ దుఃఖాలు, తక్కువ పాపం వాడికి తక్కువ దుఃఖాలు. అలాగే దేవతలకు కూడా కొన్ని ఆయుష్, ప్రమాణము ఇవన్నీ ఉంటాయన్నమాట. కనుక ఇవన్నీ కూడా మళ్ళీ మానవ లోకంలో వచ్చి ఇది తపస్సులు చేసి ఇది బ్రహ్మజ్ఞానము పొంది మోక్ష స్థితిని అందుకుంటారు. ఇంకే లోకంలో శరీరం ఉండదు కనుక అక్కడ సాధనాలు ఉండవు, శరీరం ఉండదు. శరీరం ఉంటేనే సాధన చేయగలుగుతాం. ఈ మానవ లోకంలోనే శరీరం ఉంటుంది, సాధన ఉంటుంది, గురువు ఉంటాడు, సాధనలు చేసి తరించగలుగుతాం. ఏ లోకమన్నా పోగలుగుతాము. పై లోకాలు, కింది లోకాలు, అదో లోకాలు, ఊర్ధ్వ లోకాలు, స్వర్గలోకము, నరకలోకము, దేవత జన్మను ఏదైనా ఇక్కడి నుంచే పొందగలుగుతారు. కనుక అయితే ఈ యొక్క ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు సకల దేశాలు సంచరించగలుగుతారు. ఎవడైతే పరబ్రహ్మ రూపం అనే ఆకాశంలో బిందువుని విక్షేపించి సహజ అమనస్క యోగ నిద్ర అయి అఖండ ఆనంద పదం చెందుతారో, అఖండ ఆకారంగా చెందుతారో వాళ్ళు అయితే ఎట్లా అంటే ఈ సమాధినేమో యుగ యుగాలు ఎన్ని సంవత్సరాలైనా ఉండగలుగుతారు. అక్కడ కర్మ అతీత స్థితి అని ఇంతవరకే చెప్పుకున్నాం. యోగ నిద్ర కూడా కర్మ అతీత స్థితి. అందుకనే ముచుకుందుడు ఆనాడు మరి కృష్ణుడు వచ్చి దావుకుంటాడు చూడండి జరాసంధుడి బాధకు, ఆ గుహలకు వచ్చి మరి ముచుకుందుడు ఒక యుగం మొత్తము సమాధి యోగ నిద్రలో ఉండగలుగుతాడు. యోగ నిద్ర అన్నా సమాధి స్థితి అన్నా ఒకటే.
యోగ నిద్ర వేరు కాదు, సమాధి స్థితి వేరు కాదు, రెండు ఒకటే. అది యుగ యుగాలు ఉండగలుగుతాడు. అదే నిద్రలో 10-12 గంటల కంటే ఎక్కువ ఉండలేరు. దీన్ని బట్టి నిద్రకు, సమాధికి, నిద్రకి, యోగ నిద్రకి తేడా తెలుసుకోవాలి. ఇక నిద్రలో కానీ, యోగ నిద్రలో కానీ, సమాధిలో కానీ, యోగ నిద్రలో కానీ గుండె శ్వాస నాడులు ఇవి ఉండవు. ఇవన్నీ ఏవి కొట్టుకోవు, అన్నీ ఆగిపోతాయి కనుక అక్కడ కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన అవసరం లేదు, ఆకలి కూడా వేయదు. అతీత స్థితిలో కర్మలు ఉండవు, కర్మ అతీత స్థితిలో ఉంటాడు. ఈ యొక్క నిద్రపోయిన వాడికి ఆకలి దప్పులు ఉంటాయి, అలాగే కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, మలమూత్రాలు విసర్జన ఉంటుంది, అలాగే అతనికి మళ్ళీ కర్మ కూడా కర్మశేషం ఉంటుంది కాబట్టి బయటికి ఆ కర్మనే బయటికి లేపుతుంది. కనుక ఒక 10-12 గంటలు పండుకున్నాడు అనుకో, ఒళ్ళు వాసిపోతుంది, ఒళ్ళు బరువెక్కి శరీరం తిమ్మిరి ఎక్కిపోతుంది. అలాగే సమాధిలో ఉండే శరీరానికి ఇటువంటి ఉండవు. అది అతీత స్థితి అనమాట. జాగ్రత్త స్వప్న సుషుప్తి లేదు, అది అతీత స్థితిలో ఉండగలుగుతాడు కనుక. అయితే ఆ జీవన్ముక్తి పొందిన వారికి ఇది గొప్ప స్థితి. ఈ స్థితి బ్రహ్మానంద సాగరంలో మునిగిపోయి యోగులకు మాత్రమే కలుగుతుంది. ఈ పరమానందాన్ని ఆశించి దేవేంద్రాదులు కూడా, దేవేంద్రాదులు కూడా మొత్తము కాకపోయినా అతి స్వల్పమైన ఆనందాన్ని మాత్రమే అనుభవిస్తారు. ఇంద్రుడు, దేవేంద్రుడు కూడా ఈ యోగి సమాధి స్థితిలో పొందే ఆనందంలో 1% ఆనందం పొందుతున్నారు. కానీ వీళ్ళు ఇంద్రుడి ఆనందం కొద్దీ కూడా కోటాను కోట్ల రేట్ల ఆనందము ఎక్కువ యోగికి సమాధి స్థితిలో ఉంటుంది. అందుకనే ఇంద్రుడు కూడా సమాధిలో ఉండే ఋషిని చూసి అసూయ చెందుతాడు. సాధన తపస్సు కాలంలో ఎన్నో విఘ్నాలు కలిగిస్తాడు. ఇతనికి మళ్ళీ ఇంద్ర పదవికి ఏమన్నా ఏదైనా, ఇప్పుడు ఒక పొలిటికల్ లీడర్ ఉన్నాడు, తనకు ఆపోజిట్ వాళ్ళ మీద కోపం ఉంటుంది, ఇతను ఏమైనా గెలుస్తాడేమని. అలాగే ఇంద్రుడికి కూడా తపస్సు చేసే వాళ్ళంటే అసూయ ఉండి విఘ్నాలు కలిగిస్తాడు, ఎప్పుడన్నా ఇంద్ర పదవి అందుకుంటాడేమో ఇతనని. ఇలాగే ప్రతి దాంట్లో కూడా ఎవరన్నా మనకు పోటీ ఉంటే అసూయ చెందుతుంటారు, ఎందుకంటే ఇప్పుడు పోటీ వస్తారేమని. అలాగే ఇంద్రుడికి కూడా తపస్సు చేసే వాళ్ళంటే అసూయ ఉంటుందంట. కనుక అది ఇంద్రుడి కంటే గొప్ప పదవి యోగి అందుకునేది, ఇంద్రుడి కంటే ఎక్కువ ఆనందం సమాధి స్థితిలో అందుకునేది. ఇంద్రుడికి ఒక లిమిట్ ఉంటుంది, మళ్ళీ ఇంద్ర పదవి నుంచి పడిపోవచ్చు, కానీ సమాధి అందుకున్న ఋషి పడిపోయే అవకాశం ఉండదు. అతనికి వచ్చే సిద్ధులు స్థిరమైనవి, అతనికి జీవన్ముక్తి అవస్థ, ఏ కర్తవ్యం లేదు, ఇంకా ఇంతకంటే గొప్ప స్థితి ఇంకా ఉండదు. మళ్ళీ రావడం పోవడం అనేది లేదు, అది పరిపూర్ణము స్థితి అందుకుంటాడు. కనుక ఈ ఇంద్రుడి ఆనందం కూడా చాలా కొంచెమే ఉంటుంది, కానీ సమాధి స్థితిలో కోటాను కోట్లు ఇంద్రుడి ఆనందం కొద్దీ గొప్పనైన ఆనందము. ఈ విధంగా సాధకుడైన వాడు తన సాధన ద్వారా బ్రహ్మానందాన్ని అనుభవించి పరమయోగి అవుతున్నాడు. ఇంకా దానికి ఒక బ్రహ్మ ఆనందము అనే ఒక పేరు పెట్టేశారు. పరమానందం అనే రకరకాల పేర్లతో చెప్పడమే కానీ ఇది వ్యక్తం చేసే స్థితి కాదు, అది అవ్యక్త స్థితి. యజ్ఞవల్కో మహాముని అని ఇట్లా ఈ విధంగా అమనస్క యోగం గురించి ఇంకా అడుగుతున్నాడు. అయితే అమనస్క లక్షణ ముక్తమపి విస్తృతం పునః స్థల్లక్షణం బ్రూహీతి. స్వామి, అమనస్కరం అంటే ఏంటిది, అది ఎట్లా ఉంటుంది ఆ స్థితి అని, స్థితప్రజ్ఞుడు ఎట్లా ఉంటాడు, ఏం తింటాడు, ఎట్లా తిరుగుతాడు అని అర్జునుడు కృష్ణుడిని అడిగినట్టుగా ఆ సమాధి స్థితి, అమనస్క స్థితి ఎలా ఉంటుంది చెప్పండి స్వామి అని సూర్యనారాయణుడిని యజ్ఞవల్క మహర్షి, మరి గురువైన నారాయణుడిని శిష్యుడైన యజ్ఞవల్కుడు అడుగుతున్నాడు. యజ్ఞవల్క ముని మండల పురుషుడు, అదే సూర్యనారాయణుడైన ఆ భగవంతుడి, స్వామి తమరు నాకు అమనస్కం గురించి సంపూర్ణంగా ఉపదేశించండి. అయితే దాన్ని నేను విస్మరించాను, దయచేసి నేను తిరిగి మర్చిపోయినాను, నాకు చెప్పండి. సూర్యభగవానుడు సరేనని చెప్పడం ప్రారంభించాడు. మహర్షి, ఈ అమనస్క యోగం చాలా రహస్యమైంది. ఈ ఏ జ్ఞానంతోనైతే మానవుడు కృతకృత్యుడవుతాడో, అయితే కృతకృత్యుడు అంటే చేయదగింది ఇంకా కార్యం ఏముండదో, మోక్షస్థితిని అందుకుంటాడో, ఆ జ్ఞానము శాంభవి ముద్రతో కూడుకొని ఉంటుంది. 2 కళ్ళని తిప్పుకొని 3వ కన్ను వైపు తిప్పుకొని దృష్టి కలిగి చేయాలి. ఇదే శాంభవి ముద్ర. బహిర్దృష్టి అంతర్లక్ష్యము అంటే చూపు బయటకు ఉంటుంది, లక్ష్యం మాత్రం లోపలికి ఉంటుంది, ఉన్మీలిత నేత్రాలతోటి. పరబ్రహ్మ దృష్టితో దీన్ని ప్రత్యయ దృష్టిని తెలుసుకోవాలి. ఆ తర్వాత సర్వేశ్వరుడు, అప్రమేయుడు, జన్మలేనివాడు, శివుడు, పరమ ప్రకాశము, నిరాలంబనము, అద్వయము, బ్రహ్మము, విష్ణువు, రుద్రులకి ఏక లక్ష్యమైన వాడు. ఈ బ్రహ్మ రుద్రులకు వీటికి అన్నిటికీ కూడా మూల కారణమైన వాడు, సర్వకారకుడు అంటే అన్నిటికీ కారణమైన వాడు. ఇప్పుడు సూర్యుని వలన వస్తువుల్ని తెలుసుకుంటున్నాం, సూర్యప్రకాశంతో వస్తువుల్ని చూడగలుగుతున్నాం, కానీ ఈ వస్తువులతోటి సూర్యుని చూడలేము. అలాగే మనం ఆ పరబ్రహ్మ ద్వారా
ఆ అంతటా తెలుసుకుంటున్నాం, కానీ అన్నిటితోటి ఆ పరమాత్మని తెలుసుకోలేము. కనుక సర్వానికి కారకుడు, ఇంకా ఆయనని ఇంకెవరు తెలుసుకోగలుగుతారు? ఈ వస్తువులతో తెలుసుకోలేరు కదా. ఆయన అన్నిటిని చూస్తున్నాడు, ఆయనను ఎవరు చూస్తలేరు. కనుక ఆ యొక్క సర్వానికి కారణమైన వాడు ఆయన ఆ పరమాత్మను తన ఆత్మలోనే దర్శించాలి, బయట దర్శించేది కాదు. తన ఆత్మలోనే సర్వానికి కారణమైన భగవంతుని దర్శించాలి. అలా దర్శించిన వాడు ఆ ఆత్మ గుహలో విహరించేది తానేనని తెలుసుకొని, అలా తన హృదయంలో ఆ పరమాత్మని దర్శించిన వాడు తన ఆత్మ గుహలో విహరించేది తానేనని తెలుసుకొని భావాది ద్వంద్వాలని అతిక్రమించి, ద్వంద్వాలంటే రెండూ లేదు, ఇప్పుడు రెండోది లేదనమాట. ద్వంద్వాలన్నీ దాటుకొని రాత్రి పగలు, సుఖము దుఃఖము, లాభం నష్టం అనేది ఇవన్నీ ద్వంద్వాలు అంటారనమాట. ఒకటి ఉంటే ద్వంద్వం అంటే రెండు అనమాట. రెండు లేదు ఇక్కడ. అదే అఖండంగా మారిపోతాడనమాట. ఇవన్నిటినీ ద్వంద్వాలని దాటుకొని అఖండంగా మారిపోవాలి. అతిక్రమించి ఉన్న మనోన్మని అనుభవాన్ని పొంది ఆనందిస్తాడు. మనోన్మని ఇక మనసుని దాటుకొని ఉన్మని అవస్థ, మనోన్మని అంటే మనసుని దాటుకొని ఉన్మని అవస్థ పొందుతాడు. ద్వంద్వాలని అన్ని దాటుకుంటాడు. ఇంకా అతనికి ఇంకా దృష్టిలో రాత్రి పగలు, సుఖము దుఃఖము, లాభము నష్టం ఏమీ లేదు. ఇక శరీరము, ఇంద్రియాలు, మనసు ఇవన్నీ ఏవి లేవు. ఈ ప్రపంచము పరమాత్మ అనే భేదం లేదు. ప్రపంచమే పరమాత్మగా కనిపిస్తుంది, రెండోదే కనిపించదు, ఒకటే కనిపిస్తుంది. ద్వితీయం భయానకం, అద్వితీయం అంతా. రెండు ఉంటే భయం ఉంటుంది, నువ్వు వేరు నేను వేరు అనేది. ఇక అద్వితీయమే, రెండోది లేదు. ఆ తర్వాత అతడు సకలేంద్రియ రహితుడై, ఇంకా ఏ ఇంద్రియాలు లేవు, అన్నీ లయమైపోతున్నాయి, సకలేంద్రియం లేవు. అమనస్క బ్రహ్మానంద సముద్రంలో మనోప్రవాహ యోగ రూపమైన అంటే గాలి లేని చోట దీపంలాగా అది అచల పరబ్రహ్మ రూపం పొందుతాడు. చలించంది దీపం, ఇంకా నిశ్చల దీపంలాగా, గాలి లేని చోట దీపంలాగా నిలిచిపోతాడు సమాధి స్థితిలో. ఈ విధంగా పరబ్రహ్మను తురియ స్థితిలో ఈ విధంగా ఉంటాడు. ఈ విధంగా పరబ్రహ్మను పొందిన సాధకుడు ఎండిన చెట్టులాగా. ఇప్పుడు ఎండిన చెట్టు దేనికి పనికి వస్తుంది? దాంట్లో జీవం లేదు. అలాగా మూర్ఛ, నిద్ర, రోగం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లాంటివి కూడా లేకపోవటం, అక్కడికి మూర్ఛ స్థితి రాదు, నిద్ర లేదు, రోగం లేదు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేవు, ఇక లేకపోవడం. అంటే ఇప్పుడు ఒక చెట్టు, ఎండిపోయిన చెట్టు అని ఎందుకు చెప్పారు? ఎండిపోయిన చెట్టుకు నీళ్లు పోసినా లాభం లేదు, దానికి ఇంకా దాంట్లో ఏం లేదు, ఒక వాసన అని, పచ్చిదనం అని, దానికి రోగం వచ్చే, నొప్పి వచ్చే, బాధ వచ్చే, ఇవన్నీ ఏం లేదు ఎండిపోయిన చెట్టులో. అట్లాగే ఈ శరీరంలోనికి కూడా దీనికి మూర్ఛ లేదు, రోగము, నొప్పి, బాధ, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బ్రతికున్న శరీరానికే కదా ఉండేటివి. ఇక అది చచ్చిపోయిన శరీరం అంటే బ్రతికుండి జీవన్ మృతునిలాగా ఉంటాడు, అంటే బ్రతికుండి చనిపోయిన వాని లాగా ఉంటాడు. కాబట్టి జీవన్ మృతునిలాగా ఉన్నవాడే జీవన్ముక్తుడు. అయితే ఇవన్నీ కూడా ఇలాంటివి కూడా లేకపోవడం వల్ల, ద్వంద్వం అనేది నశించినందువల్ల అతడు నిరంతరము ఎలాంటి చేష్టలు లేకుండా పరమశాంతిని పొంది నిశ్చలమైన మనసుతో ఆ పరబ్రహ్మలో ఐక్యం చెందుతాడు. ఒకసారి పాలు పూర్తిగా పిండిన తర్వాత ఇక పశువు దగ్గర మళ్ళీ ఇక పాలు ఉండవు కదా, ఆవు దగ్గర పాలన్నీ పిండినావు, మళ్ళీ పిండనికి పోతే రావు కదా. అలాగే స్థానం నుంచి పాలు ఎట్లా రావు? పాలు మొత్తం పిండినాక మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ పాలు పిండడానికి ఆవు పొదుగు దగ్గరికి పోతే పాలు ఎట్లా రావో, అదే విధంగా ఇంద్రియ సమూహం నశించిన తర్వాత మనసు కూడా నశిస్తుంది. ఇంద్రియాలన్నీ నశించిన తర్వాత మనసు కూడా నశిస్తుంది, అంటే లయం అయిపోతుంది. దీన్నే అమనస్క యోగం అంటారు. అక్కడ ఇంద్రియాలు, మనసు ఏది ఉండదు. పాలన్నీ పిండిన తర్వాత ఆవు దగ్గర మళ్ళీ పిండబోతే ఎట్లా రావో, పాలు పిండబోతే మళ్ళీ ఎట్లా రావో, అట్లాగే ఇంద్రియాలన్నీ లయమై మనసు కూడా లయమైపోయిన తర్వాత తిరిగి అమనస్క యోగం అంటారు. దీన్ని అమనస్క యోగం అంటారు. ఇక ఇంకా మళ్ళీ తిరిగి ఆ మనసు, ఇంద్రియాలు అక్కడ ఉండవు. ఈ యోగాన్ని పొందిన వారు అంటే ఈ స్థితిని పొందిన వాళ్ళు ఆ యొక్క నిత్యమైన శుద్ధమైన పరమాత్మ స్వరూపాన్ని నేనేనని తత్వమసి అని గురువు ఎప్పుడైతే చెప్పిండో, తత్వము అసి, తత్వ అంటే నీవు, త్వం అంటే తత్ అంటే పరమాత్మ, త్వం అంటే నీవు, అసి అంటే అయ్యి ఉన్నావని గురువు ద్వారా ఏదైతే తెలుసుకున్నాడో, ఇది స్వయం అహం బ్రహ్మస్మి సర్వం బ్రహ్మమయం జగత్తు మమాత్మ సర్వభూతాత్మ, నా ఆత్మనే అన్ని భూతాల్లో ఉంది, మమాత్మ సర్వభూతాత్మ సర్వం బ్రహ్మమయం జగత్తు, అంతా కూడా పరబ్రహ్మమయమే. అలాగే ఈ విధంగా సర్వం కల్విదం బ్రహ్మ నేహనా నాస్తికించిన, కించిత్ కూడా వేరు లేదు, అంత పరబ్రహ్మమే. ఇవన్నీ అనుభవంలోకి వస్తాయి. గురువు చెప్పిన తత్వమసి అనేది శిష్యుడికి
అనుభవంలోకి వస్తుంది. మహావాక్యాల ఉపదేశంతో నీవే నేను నేనే నీవు అనే తారక యోగం మార్గం వల్ల అఖండ ఆనందాన్ని పరిపూర్ణంగా పొంది కృతార్థుడవుతున్నాడు. అయితే పరిపూర్ణ పరమాకాశ మగ్నమాన ప్రాప్తోన్న అన్యావస్థ, అయితే ఇంకా వేరే అన్య అవస్థ వేరే లేనే లేదు. ఆ విధంగా పరిపూర్ణ పరమాకాశంలో మునిగిపోయిన ఉన్మని అవస్థ, ఉన్మాద అవస్థ అనుభవించి ఇంద్రియాలన్నిటిని విడిచిపెట్టి ఎన్నో జన్మల సంపాదించిన అనంత పుణ్యఫలం చేత అఖండ ఆనందాన్ని అనుభవించి సకల క్లేశాలు అంటే సకల ఇంకా దుఃఖాలని అన్నిటిని వదిలిపెట్టి ఆ పరబ్రహ్మను నేనే అని భావించి కృతకృత్యుడు అవుతున్నాడు. ఇలాంటి గురువు నీవే నేను నేనే నేను. అప్పుడు గురువు శిష్యుడు లేడు. గురువే శిష్యుడు అవుతున్నాడు, శిష్యుడే గురువు అవుతున్నాడు. ఇక రెండు గురువు శిష్యుడు అనేది లేదు, దేవుడు జీవుడు అనేది లేదు, రెండు ఒకటే అయిపోతున్నాడు. మన ఇద్దరం భేదం లేదు. కనుక పరబ్రహ్మము పరిపూర్ణమైనది, పరబ్రహ్మం పరిపూర్ణమైనది అని చెప్పి తన శిష్యుని చక్కగా ఆలింగనం చేసుకొని అతడికి స్మృతి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అప్పుడు ఆ సూర్యనారాయణుడు ఇక యజ్ఞవల్కుడి చేత సాధన చేయించి ఇక గురువు శిష్యులకి తేడా లేని స్థితిలో ఉన్నారు కాబట్టి నీవే నేనై ఉన్నాను, నేనే నీవై ఉన్నావు. ఇప్పుడు ఆనాడు దేహబుద్ధితోటి చూస్తే నీకు దాసుని, జీవబుద్ధితోటి చూస్తే నీలో ఉన్న అంశాన్ని, ఆత్మబుద్ధితోటి నీవే నేను అయ్యున్నాను అని హనుమంతుడు అంటాడు. దేహబుద్ధ్యాస్మి దాసోహం జీవబుద్ధ్యాత్వదంశక ఆత్మబుద్ధ్యాత్వమేవాహం ఇతిమే నిశ్చితామతి. కనుక ఆత్మబుద్ధితో చూస్తే నీవే నేను అయ్యున్నాను ప్రభు అంటారు కదా. కనుక ఈ విధంగా ఇక్కడ సూర్యనారాయణుడు యజ్ఞవల్కుడికి బ్రహ్మజ్ఞానం కలిగి సూర్యనారాయణుడిని వెళ్తే నాయన నీవే నేను అయ్యున్నాను అని ఆ యొక్క సూర్యనారాయణుడు అక్కడ ఆయనకు సందేహం అంతా తొలగించాడు. ఇక చతుర్థ బ్రహ్మము, ఇప్పుడు నాలుగోది బ్రాహ్మణము అంటారు. ఈ బ్రాహ్మణాలు అని 4 బ్రాహ్మణాలు ఉంటాయి. ఈ యొక్క మండల బ్రాహ్మణ ఉపనిషత్తులో 4 బ్రాహ్మణాలు అంటే 4 అధ్యాయాలు 4 భాగాలు అనుకోండి. ఈ యొక్క 4వ బ్రాహ్మణంలో చెప్పుకుంటున్నాం ఇప్పుడు. అతః యజ్ఞవల్కో మండల పురుషం ప్రపంచో హోమవంచ లక్షణం విస్తరే. అయితే ఇంకా దీని గురించి విస్తారంగా చెప్తాను చూడండి. యజ్ఞవల్కుడు సూర్యభగవానుని ఈ హోమ లక్ష్యం ఆకాశ పంచకం గురించి చెప్తున్నాడు కదా, 5 ఆకాశాల గురించి ఇంకా వివరంగా చెప్పండి స్వామి అని సూర్యనారాయణుడిని అడిగితే మరి యజ్ఞవల్కుడు అడిగారు. మరి శిష్యుడైన యజ్ఞవల్కుడికి సూర్యనారాయణుడు బోధిస్తున్నాడు. అయితే ఇంకా ఓ యజ్ఞవల్క మహర్షి, ఆకాశం ఇది బాహ్యంలో అంతరంలో అంధకారమయంగా ఉంటుంది. ఇది లోపల బయట ఒక అంధకారం చీకటిగా ఉంటుంది ఈ ఆకాశం అనేది. మరి మొదటి ఆకాశము అంధకారంగా లోపల బయట అంధకారంగా శూన్యంగా ఉంటుంది. ఇక రెండో ఆకాశము పరాకాశము అంటారు. ఇది బాహ్య అంతరాల్లో కాలాగ్ని సదృశ్యమైన పరాకాశం అంటారు. ఇక మూడోది మహాకాశము, బాహ్యములో అంతరములో అంటే లోపల బయట అపరిమితమైన ప్రకాశతత్వం కలిగి ఉంటుంది. అది ప్రకాశంతో కూడుకున్నది ఉంటుంది. ఇది మహాకాశం. ఇక సూర్యాకాశం 4వది, బాహ్యం అంతరంలో అంటే లోపల బయట కూడా సూర్యుడితో సమంగా ప్రకాశించేది. దీన్ని సూర్యాకాశం అంటారు. ఇక 5వది పరమాకాశం అంటారు. అనిర్వచనీయమైనది అంటే ఇంతంత అని చెప్పుటకు వీలు కానిది, అనిర్వచనీయమైనది ఇంతంత అని చెప్పుటకు వీలు కానిది, జ్యోతితో వ్యాపకమై నిరతిశయ ఆనందము లక్షణంగా ఉన్నది. ఈ విధంగా 5 రకాల ఆకాశాలు పైన చెప్పిన లక్షణాలతో ఉంటాయి. సాధకుడు ఈ ప్రకారంగా ఆయా లక్ష్యాలని దర్శించినట్లయితే తాను కూడా ఆయా ఆకాశ స్వరూపాన్ని మారుతాడు. దేన్ని ధ్యానిస్తే దాన్ని ఆకారంగా పొందుతావని శాస్త్రం ఇందుకే చెప్తుంది. అందుకనే అగ్నిలో ఇనుప కడ్డి పెడితే అగ్ని ఆకారంగా మారుతుంది, నది సముద్రంలో కలిస్తే సముద్రంగా మారుతుంది. ఆకాశతత్వాన్ని ధ్యానించి ఆకాశతత్వంగా మారుతున్నాడు. అట్లా కనుక నిరాకారాన్ని ధ్యానించి నిరాకారంగా మారుతున్నాడు. ఇప్పుడు ఒక కరిగించిన మూసలో ఏ విగ్రహంలో ఆ కరిగించిన సీసం పోస్తే తదాకారంగా, శివుడి విగ్రహంలో వస్తే శివుడి ఆకారము, అలాగే లక్ష్మీ విగ్రహంలో వస్తే లక్ష్మి, నారాయణుడి విగ్రహంలో వస్తే నారాయణుడు, హనుమంతుడి విగ్రహంలో వస్తే హనుమంతుడు. ఆ కరిగించిన సీసం అలాగే మనసు దేన్ని ధ్యానిస్తుందో తదాకారంగా మారిపోతుంది. ఈ విధంగా మరి ఈ యొక్క 5 ఆకాశాలని యోగి దర్శనం చేసుకొని ఆకాశ స్వరూపాన్ని అందుకుంటున్నాడు. అయితే ఈ విధంగా పై లక్షణాల ప్రకారంగా ఉంటాయి. సాధకుడు ఈ ప్రకారంగా ఆయా లక్ష్యాన్ని దర్శించినట్లయితే తాను కూడా ఆయా ఆకాశ స్వరూపాలుగా మారుతాడు. యోగంలో ప్రధానమైనది 9 చక్రాలు ఉంటాయి. 9 చక్రాలు అంటే ఇప్పుడు 7 చక్రాలు అందరికీ తెలుసు.
ఇందులో మొత్తం కూడా 9 చక్రాలు అని ఇందులో చెప్పబడ్డది. యోగ శాస్త్రంలో 9 చక్రాలంట. మనము 7 చక్రాలు అని చెప్పుకుంటున్నాం కదా, ఈ 7 చక్రాలు కాకుండా 9 చక్రాలు అని చెప్తున్నారు ఇక్కడ. 9 చక్రాలు షడాధారాలు అంటే 6 ఆధారాలు, షడాధారాలు. లక్ష్యత్రయము అంటే అంతర్లక్ష్యం, బహిర్లక్ష్యము, మధ్య లక్ష్యం అని 3 లక్ష్యాలు ఉంటాయి. లక్ష్యం అంటే ధ్యేయము. ఇక ఆకాశ పంచకము అంటే 5 ఆకాశాలు ఉంటాయి. 5 ఆకాశాలు ఇంతవరకే చెప్పుకున్నాం కదా. ఆకాశం, పరాకాశము, మహాకాశము, సూర్యాకాశము, పరమాకాశం అని 5 ఆకాశాలు ఉంటాయి అనేవి. వీటి గురించి తెలియని వాడు నామమాత్రపు యోగి అంటున్నారు. ఎందుకంటే వీటి గురించి యోగి అనేవాడు ఈ చక్రాల గురించి, వీటి గురించి, అలాగే షడ్ ఆధారాల గురించి, అలాగే 9 చక్రాల గురించి, 9 చక్రాల గురించి, ఆకాశ పంచకం గురించి, వీటి గురించి తెలుసుకోవాలి, సాధనలో అనుభవం పొందాలని ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు పంచమ బ్రాహ్మణము అంటే 5వ అధ్యాయము. అయితే స విషయ మనోబంధాయ నిర్విషయ ముక్తయే భవతి. సవిషయ మనోబంధాయ సవిషయ మనోబంధాయ అంటే నీకు విషయాల యందు కోరిక ఉంటేనే మనోబంధాయ నీ మనసు బంధంలో నిలిచిపోతుంటుంది. నిర్విషయ ముక్తయే నిర్విషయ స్థితే ముక్తిని కలిగిస్తుంది. ఇక్కడ కూడా మన ఏవ మనశ్శానం కూడా అదే మన అమృత బిందు ఉపనిషత్తులో కూడా మలిన మనసు బంధాన్ని ఇస్తుంది, శుద్ధ మనసు ముక్తిని ఇస్తుంది అని చెప్పిందే దీన్నే కొద్దిగా మార్చి చెప్పారు. అయితే స విషయ మనోబంధాయ అంటే విషయాల్లో ఉండే మనసు బంధాన్ని ఇస్తుంది. నిర్విషయం ముక్తయే భవతి. అయితే మనసు ఎప్పుడైతే నిర్విషయము ఏ కోరికలు లేకుండా నిశ్చలం అయిపోయిందో ఇదే ముక్తినిస్తుంది అని. విషయాలతో నిండి ఉన్న మనసు బంధాల వైపు ఆకర్షిస్తుంది. విషయరహితమైన మనసు మోక్షాన్ని కోరుతుంది. దీనివల్ల అయితే నీకు ఇంకా ప్రపంచంలో కోరికలు ఉన్నాయనుకో మనసులో, ఆ ప్రపంచం వైపు లాక్కెళ్తుంది. నీకు ఏ కోరికలు లేవనుకో పరమాత్మ వైపు లాక్కెళ్తుంది. కనుక దీనివలన ప్రపంచం మొత్తము చిత్తానికి గోచరిస్తుంది. ఈ ప్రపంచం అంతా ఈ ప్రపంచానికి చిత్తానికి కనిపిస్తుంది కదా. ఈ చిత్తానికి గనక ఆశ్రయం దొరికితే అది లయయోగ్యం అవుతుంది. ఈ చిత్తము పరమాత్మలో ఆశ్రయం దొరికితే అది లయయోగ్యం అవుతుంది. ఇక దానికి ఒక చిత్తానికి ఒక మార్గం దొరకకపోతే అది ప్రపంచంలో పారాడుతుంది. ఆ లయాన్ని పరిపూర్ణమైన నాలోనే బాగా అభ్యసించాలి. ఆ లయస్థితిని ఆ నిరాకార పరమాత్మలోనే, పరిపూర్ణమైన ఆ పరమాత్మలోనే ఆ లయము మనసును చేస్తూ బాగా ప్రాక్టీస్ చేయాలి, బాగా సాధన చేయాలి. ఆ లయాన్ని ఆ పరమాత్మలోని, నిరాకార పరమాత్మలోనే, పరిపూర్ణమైన పరమాత్మలోనే బాగా అభ్యసించాలని సూర్యనారాయణుడు చెప్తున్నాడు. మనోలయాలకు నేనే కారకుణ్ణి. ఈ మనసులని పుట్టించేవాడిని నేనే, మనోలయానికి కారణం కూడా నేనే, అన్నిటికీ నేనే కారణము. ఇప్పుడు ఇది నేను, అది నేను, ఇది నేను, అది నేను అని భగవద్గీతలు చెప్పాడు. కొండలు, గుట్టలు, నదులు, పశువులు, పక్షులు అన్నీ నేనే అన్నాడు. ఇది నేను, అది నేను అని గొప్ప గొప్ప కాంతియుతమైనవి, శక్తియుతమైనవి అన్ని ఇది నేను, అది నేను అని తర్వాత అంతా నేనే అన్నాడు. ఎప్పుడు చివరికి 10వ అధ్యాయంలో విభూతి యోగంలో భగవద్గీతలో చివరికి మళ్ళీ నువ్వు ఋషులంతా అలాగే చెప్తున్నారు, నీవు అలాగే చెప్తున్నావు, మరి ఆ రూపాన్ని నేను చూడాలి స్వామి అని అర్జునుడు కోరినప్పుడు మరి 11వ అధ్యాయంలో అంత నేనే, నాలోనే చూడాలని ఆయన దేహంలోనే బ్రహ్మాండం అంతా చూపించి అంత తన శరీరంలోనే విశ్వ విరాట్ స్వరూపంలో చూపిస్తాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ కూడా నీకు మనసుని నేనే అంటే మనసుని నేనే పుట్టిస్తున్నాను, తిరిగి ఆ మనసుని నేనే లయం చేస్తున్నాను, దానికి అంత కారకుడిని నేనే, నాలోనే బాగా అభ్యసించాలి. మనోలయాలకు నేనే కారకుణ్ణి. అనాహత శబ్దము మధ్యలో ఒక ధ్వని పుడుతుంది. నీవెప్పుడైతే షణ్ముఖి ముద్ర, జ్యోతి ముద్ర చక్కగా వేసి ప్రాణాయామ అభ్యాసాన్ని చక్కగా చేసి ప్రాణాపాన వాయువులను వశం చేసుకుంటే అక్కడ ధ్వని నీ హృదయంలో అనాహతనాదము, అనాహత నాదం అని ఎందుకంటారు అంటే అనాహత చక్రంలో వినిపిస్తుంది కనుక అది అనాహత నాదము పుట్టి ఆ ధ్వని మధ్యలో జ్యోతి ఉంటుంది. జ్యోతి ధ్వని వేరు కాదు, జ్యోతి ధ్వని ఒకటేసారి పుడతాయి కనుక ఆ ధ్వనిలో ఒక జ్యోతి పుడుతుంది. ఆ జ్యోతి మధ్య భాగంలో మనసు ఉంటుంది. ఆ జ్యోతి మధ్యలోనే మనసు ఉంటుంది. ఆ మనసు పరమాత్మ నుంచే పుట్టింది, తిరిగి పరమాత్మలోనే లయం చేయాలి. ఆ జ్యోతిలోనే నీ మనసు పుడుతుంది. మొదలు అనాథ జ్యోతిలో ధ్వని పుడుతుంది. ఆ జ్యోతి లోపల మనసు పుడుతుంది. ఆ మనసు ఆ జ్యోతి నుంచే పుడుతుంది. తిరిగి ఆ ధ్వనిని మధ్యలో ఉన్న ఒక జ్యోతి, ఆ జ్యోతి మధ్య భాగంలో మనసు ఉంది. ఆ మనసులో ఏ మనసు అయితే సృష్టి స్థితి సంహారాలని చేస్తుందో, ఏ మనసు అయితే సృష్టి స్థితి సంహారాలని చేస్తుందో ఆ మనసు యొక్క లయయే విష్ణుమూర్తి పరమపదాన్ని చేరుస్తుంది. ఆ పరమపదాన్ని ఆ యొక్క చేరుస్తుంది. అయితే ఈ మనసు మేలుకుంటేనేమో సృష్టి, పడుకుంటేనేమో
ప్రళయం. సమాధి అయితే అయితే మనకు మేలుకుంటేనేమో జాగ్రత్త అవస్థ, అయితే మేలుకుంటేనేమో సృష్టి, అయితే రాత్రిపూటనేమో ఖండ ప్రళయం. ఖండ ప్రళయం అంటే కొద్దిసేపే ప్రళయం ఉంటుంది, రాత్రిపూట ప్రళయం. ఇంకా అది సమాధి స్థితి ఏమో మహాప్రళయం, సమాధి స్థితి మహాప్రళయం. ఇక కనుక ఇవన్నీ కూడా ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి సృష్టి స్థితి లయ. మేలుకుంటేనేమో సృష్టి అంటే ఈ ప్రపంచం అంతా కనిపిస్తుంది కదా మనసు. ఇక మనము సృష్టి స్థితి అంటే సమాధి స్థితిలో మనం నిద్రలో స్థితిలో ఉండగలుగుతాం, నిద్రలో ఒక స్థితిలో ఉండగలుగుతాం. కానీ అది సమాధి స్థితిలో మరి పూర్తిగా అన్నిటినీ ఇంకా మనం లయం చేసి పడేస్తాం. కనుక అది పూర్తి లయ స్థితి అన్నమాట. అది స్థితి సంహారాలని చేస్తుందో ఈ మనసు, ఆ మనసు యొక్క లయస్థానమే ఆ పరమాత్మ పరబ్రహ్మము. మనసు ఎక్కడ లయమవుతుందా అంటే పరమాత్మ నుంచి పుట్టి పరమాత్మలోనే లయమవుతుంది. అది హృదయం లోపల మనసు పుడుతుంది అని శాస్త్రం చెప్తుంది. ఇది అనాథ చక్రము వాయుతత్వం కానీ వాయువు ఎక్కడ ఉంటుంది? అనాథ చక్రంలో. అనాథ మరి మనసు వాయువు యొక్క అంశ కదా, వాయువు యొక్క అంశనే మనసు కదా. ఆ మనసు హృదయంలోనే పుడుతుంది. ఆ మనసుని శ్వాసని అవన్నీ లయం చేసినప్పుడు అక్కడ జ్యోతి పుడుతుంది. ఆ జ్యోతి లోపల మనసు ఉంటుంది. మనసు ఆ చైతన్య జ్యోతి నుంచే పుడుతుంది. తిరిగి ఆ చైతన్య జ్యోతిలోనే మనసు భగవంతుడి నుంచే మనసు పుడుతుంది. ఆ భగవంతుడిలోనే మనసు లయం చేయాలి. ఆ మనసు పుట్టేకి కారణం నేనే. ఈ సృష్టి స్థితి సంహారం చేస్తుందో ఈ మనసే సృష్టి స్థితి లయల్ని చేస్తుంది మనసు. ఆ మనసు యొక్క లయస్థానమే ఆ యొక్క పరబ్రహ్మ స్థానం. ఆ మనోలయం వల్లనే సాధకుడికి భేద భావాలు, ద్వైత భావాలు అని అన్నీ పోతాయి. ఇక భేదము అభేదం అనేది పోతుంది. అలాగే ద్వైతము అద్వైతం అనేది రెండు నశిస్తాయి. ఆ మనసులోనే ఉంటాయి కదా ఇవన్నీ. ద్వంద్వం అనేది మనసులోనే ఉంటుంది. ఇక ఇవన్నీ కూడా లయం అయిపోతాయి, ద్వంద్వం లేని స్థితిలో ఉంటుంది. అదే పరమతత్వము. అక్కడ ద్వంద్వాలు లేవు. దీన్ని తెలుసుకున్న యోగికి బాలుడిలాగా, పిచ్చివాడిలాగా, పిశాచి వలె, జడవృత్తి వాని వలె, అట్లా ఇంకా రకరకాలుగా దయ్యం పట్టిన వాడి వలె, పిచ్చివాడి వలె, జ్ఞాని వలె, ఉన్మత్తుని వలె రకరకాలుగా ఉంటాడు. అమనస్క యోగము. ఆ స్థితిలో ఉండడమే అమనస్క యోగము, మనసు లేని స్థితి. దీన్ని అభ్యసించడం వలన నిత్య తృప్తి కలుగుతుంది. అల్పమైన అతని శరీరంలో కలిగే స్థితి ఏంటిదంటే నిత్య తృప్తిగా ఉంటాడు. ఈ స్థితి అందుకుంటే ద్వంద్వాలని దాటుకొని తురియ స్థితిని అందుకున్న యోగి నిత్య తృప్తి. ఇంకా అతనికి ఈ ప్రపంచంలో కోరికల యందు మనసు పోదు, ఇంకేది కోరదు అతని మనసు. కనుక అతని ఇక కొంచెము తిన్న ఆహారం సరిపోతుంటుంది. నిరాహారిగా కూడా కొంతమంది ఉండిపోతారు. కొద్దిగానే ఆహారము ఉంటుంది. అల్పమైన మూత్రం అంటే కొద్దిగానే మూత్రము, కొద్దిగానే మల విసర్జన వస్తుంది. మలమూత్రాలు తగ్గిపోతాయి, తిండి కూడా తగ్గిపోతుంటుంది. ఇక ఏముండదు, దృఢమైన శరీరం ఉంటుంది. ఎండ వాన చలి ఆకలి దప్పి అన్ని తట్టుకునే దృఢమైన వజ్రంతో సమానమైన శరీరం ఉంటుంది. అందుకనే దదీచి యొక్క మేరుదండాన్ని ఆయన దానం అడిగి ఇంద్రుడు తీసుకొని వజ్రాయుధంలాగా చేసి రాక్షసులను ఓడిస్తాడు. కనుక ఆ యొక్క ప్రాణశక్తితో నిండి ఉన్నది వజ్రాయుధంలాగా తయారైంది దిదీచి ఋషి యొక్క మేరుదండము. కనుక దృఢమైన శరీరం ఉంటుంది యోగిది. ఆరోగ్యంగా ఉంటుంది. వాయు నిరోధం కలిగి ఉంటుంది. అంటే శ్వాసను నిలిచిపోయి ఉంటుంది. యోగికి శరీరములో వాయువు ఆధీనంలో ఉంటుంది. కనుక అంత దృఢమైన శరీరం ఉంటుంది. ఇక సమాధిలో పూర్తిగా వాయు నిరోధం జరుగుతుంటుంది. గాలి నిరోధించబడుతుంది. కేవల కుంభక స్థితిలో ఉండగలుగుతాడు. వాయు నిరోధం కలుగుతుంది యోగికి. దీనివల్ల పరబ్రహ్మ దర్శనం కలుగుతుంది. వాయు నిరోధం వలన వాయువు నిలిచిపోయినప్పుడే కేవల కుంభక స్థితిలోనే పరబ్రహ్మ దర్శనం కూడా అవుతుంది. ఆ పరబ్రహ్మ దర్శనం వల్ల సుఖ స్వరూపమును సిద్ధిస్తుంది. అతను ఆనందో బ్రహ్మ, ఆనందమే తన స్వరూపం. దుఃఖం తన స్వరూపం కాదు కాబట్టి దుఃఖం కోసం ఏ జీవి ప్రాకులాడదు. ఆనందం కోసమే ప్రాకులాడుతుంది. ఆత్మానుభూతి కోసమే ప్రాకులాడుతుంది ప్రతి జీవి కూడా. కనుక ఆనందమే నా స్వరూపం కదా, దుఃఖం నా స్వరూపం అని దుఃఖిస్తేనే అయ్యో అని ఆనంద స్వరూపంలో ఎప్పుడు ఉండుటకు ఇష్టపడతాడు. చిన్నపిల్లవాడు కాలు చేతులు ఆడించుకుంటూ తనలో తాను ఆనందం పొందుతున్నట్టుగా అట్లా తనలో తాను ఆనందం పొందుతుంటాడు. ఈ విధంగా ఎంతో కాలము సమాధి యోగాన్ని అభ్యసించి యోగి బ్రహ్మామృతాన్ని పానం చేస్తాడు. బ్రహ్మం అనే అమృతాన్ని తాగుతాడు. ఇంకా అంబలి జావ కోసము, విషయవాసనల కోసం అతని మనసు బయటికి పరిగెత్తదు. ఇంకా బయటికి విషయవాసనల మీద, భోగాల మీద పోతుందంటే ఇంకా యోగం పరిపూర్ణం కాలేదు, ఇంకా యోగం పూర్తి చేయలేదని. మాకు ఎన్లైట్మెంట్ పొందినాము, గత జన్మలు చూసుకున్నాం, థర్డ్ ఐ ఓపెన్ అయింది, కానీ నాకు ఇంకా నాలుక రుచికరమైన భోజనం లేనిది ఉండలేనండి, మ్యూజిక్ లేనిది ధ్యానం కుదరదండి, కుర్చీ లేనిది నాకు ధ్యానం కుదరదండి. శరీరము
అది యోగాగ్ని దగ్ధ కర్మ అని, యోగం అనే అగ్ని అన్ని కర్మల్ని కాల్చేస్తుంది. అతనికి కర్మ లేదు, నిరోగ స్థితి కలుగుతుంది. శరీరం ఒక వజ్రాయుధం లాగా తయారవుతుంది యోగిది. ఈ లోపలనే ఇంకా నాకు కర్మ, నాకు గ్రహచారము, నాకు ప్రారంధము ఇవన్నీ ఉంటున్నాయండి. నాకు కళ్ళు మాట ఇంటలేవు, చెవులు మాట ఇంటలేదు, విషయ భోగాలు మీదికి మనసు పరిగెత్తుతుంది. కానీ నేను తరడయ్య ఓపెన్ అయిందండి నాకు. కానీ గత జన్మలు చూసుకున్నానండి, మళ్ళీ నేను ఇది పొందినానండి, అది పొందినానండి, అందరి తలరాతలు కనిపిస్తున్నాయండి, నాకు యమధర్మరాజుని ఎదురిచ్చానండి నేను. ఇవన్నీ ఏమీ గాలి మాటలు కాకపోతే ఆ స్థితికి పొందినప్పుడు నీ శరీరము అగ్నిమయంగా మారిపోతుంటుంది. నీకు ఏ రోగం లేదు, నొప్పి లేదు, బాధ లేదు, నీవు అఖండంగా మారిపోతావు. నీవు ఒక ఋషులకే ఋషి అవుతావు, వరాలిచ్చే దేవుడిగా మారిపోతావు అని శాస్త్రం చెప్తుంది. మరి ఇప్పుడు మనం మాట్లాడేది గాలి మాటలా కాదా? నువ్వు వరాలిచ్చే దేవతగా మారిపోతావు. వరాలు ఇచ్చేవాళ్ళు మేము దేవుళ్ళం అంటున్నాం. మళ్ళీ మా కర్మ, మా గ్రహకారం, కాళ్ళ నొప్పులు వచ్చే, నడువు నొప్పి వచ్చే, నేను చక్కగా కూర్చోలేకపోతున్నాను, వంగి కూర్చొని నడువు నొప్పి వచ్చే, మ్యూజిక్లేండి, ధ్యానం కుదరదు, గత జన్మలు చూసుకున్నా థర్డ్ ఐ ఓపెన్ అయింది. ఏమి మాటలు ఇవి? గాలి మాటలు కాకపోతే కనుక ఋషులని నమ్మండి. ఇది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, ఆదిత్య నారాయణుడు, సూర్యనారాయణుడు ఈయన గురువు, యజ్ఞవల్క మహర్షి శిష్యుడు. మరి ఆ గురువైన శ్రీమన్నారాయణుడు శిష్యుడైన యజ్ఞవల్కుడికి బోధించింది. ఎంత చక్కగా చెప్తున్నారు. ఇక నీకు కర్మలు ఉండవు, నువ్వు బ్రహ్మానందం పొందుతావు. ఆ స్థితి అందుకున్న వాడు అల్పమైన ప్రాపంచిక సుఖాల కోసం ప్రాకులాడడు. ఆ శరీరం అంతా కూడా దృఢంగా ఉంటుంది. మలమూత్రాలు కొద్దిగానే వస్తాయి, కొద్దిగా తిన్నా ఆ శరీరానికి సరిపోతుంటుంది. మలమూత్రాలు కొంచెమే వస్తాయి, శరీరము అగ్నిమయంగా మారిపోతుంది అని ఇన్ని మార్పులు. మరి ఒక పరబ్రహ్మని థర్డ్ ఐ ఓపెన్ అయిన వాళ్ళకు ఇన్ని లక్షణాలు ఉంటాయంట. ఊరికనే థర్డ్ ఐ ఓపెన్ అయిందండి, కూర్చొని నిద్రపోతాం. మరి థర్డ్ ఐ ఓపెన్ అయిందా కాలేదా? పగటి కళలు అంటున్నామా, ఎవరికి వాళ్ళు నిద్రపోయి సమాధి అంటున్నామా, ఎవరికి వాళ్ళు ఊహించుకోండి. ఈ స్థితి కలుగుతుంది. శరీరం అగ్నిమయంగా ఉంటుంది, రోగాలే ఉండవు. అలాగే నీకు మలమూత్రాలు కొంచెమే వస్తాయి, తిండి కొంచెమే ఉంటుంది, శరీరం మాత్రం దృఢంగా ఉంటుంది. ఎండ, వాన, చలి అన్ని తట్టుకునే శక్తి కలుగుతుంది అని శ్రీమన్నారాయణుడు చెప్తే ఆయన మాటలు వినాలనా, లేకపోతే నిన్నమన్నా గోడకాన్ని నిద్రపోయి మాస్టర్స్ అని మనకు బోధించే వాళ్ళ మాటలు వినాలనా? వివేకానంద స్వామి మాటలు వినాలనా, శంకరాచార్య మాటలు వినాలనా, లేకపోతే ఋషుల మాటలు వినాలనా, లేకపోతే నిన్నమన్న నిద్రపోయే మాస్టర్సు, నిద్రపోయి నిద్రనే సమాధి అనే చెప్పే మాస్టర్స్ మాట వినాలనా? కనుక తెలివితోటి గ్రహించండి. ఉపనిషత్తులు ఎందుకు గొప్పవి అంటే ఇందుకు గొప్పవి. ఇంట్లో ఆ స్థితి అందుకున్న శరీరము ఏ స్థితిలో ఉంటుంది, ఆహారం ఎట్లా తింటాడు, అందుకని స్థితప్రజ్ఞుడు ఏం తింటాడు, ఏం ఆలోచిస్తాడు, ఎట్లా తిరుగుతాడు, ఏం మాట్లాడతాడు అనేది కూడా భగవద్గీతలో మంచి అర్జునుడు ప్రశ్నలు వేస్తే కృష్ణ పరమాత్మ చెప్తాడు. ఇక్కడ కూడా అసలు అమనస్క యోగి ఎట్లా ఉంటాడు స్వామి చెప్పండి గురువు గారు అని యజ్ఞవల్కుడు అడిగితే, గురువు అయిన శ్రీమన్నారాయణుడు మరి ఆయనకి యజ్ఞవల్కుడికి చెప్తున్నారు. ఆదిత్య లోకంలో, సూర్యలోకంలో సూర్యనారాయణుడు చెప్తున్నాడు ఈయనకి, యజ్ఞవల్కుడికి. అయితే మలమూత్రాలు కొంచెం వస్తుంది, తిండి తినకుండా నడిచిపోతుంది, ఏ రోగం నొప్పి ఉండదు శరీరానికి. అలాగే ఈ ప్రపంచంలో ఉండి ప్రపంచానికి అతీతంగా ఉంటాడు, భోగ వాసనలు ఉండవు, అమృతం తాగిన వాడికి అంబలి జావ అక్కర్లేదు కదా, బ్రహ్మానంద స్థితిలో ఉంటున్నాడు, అతనికి ఏది అక్కర్లేదు, తనలో తాను బ్రహ్మానంద స్థితిలో ఉంటాడు, దృఢమైన శరీరం కలిగి ఉంటాడు, అద్భుతమైన బ్రహ్మానందము పొందేవాడికి అతనికి ఇంకేది అక్కర్లేదు అని ఈ లక్షణాలు బట్టి చూసి మనకు థర్డ్ ఐ ఓపెన్ అయిందా కాలేదా, మరి నిద్రపోయి సమాధి అంటున్నామా, సమాధి స్థితి అందుకున్న వాళ్ళ స్థితి, వాళ్ళ శరీరము, మానసిక స్థితి, వాళ్ళ కర్మలు ఎట్లా ఉంటాయి అనేది చక్కగా వర్ణిస్తున్నాడు. దీంతో మనం తెలివి నుండి మన యొక్క తెలియక మనం ఏదేదో మాటలు మాట్లాడితే అది మార్చుకుంటే చాలా మంచిది. ఈ ఋషుల కంటే నువ్వు ఒక ఋషివా, నీ మాట నేను ఎందుకు వినాలి, నువ్వు కుర్చీలో కూర్చోమంటున్నావు, మ్యూజిక్ పెట్టుకొని ధ్యానం చేయమంటున్నావు, నిద్రపోమంటున్నావు, నిద్రను సమాధి అంటున్నావు, నువ్వు ఋషివా? నేను ఋషుల మాట నమ్ముతావు, ఋషి కంటే గొప్పవాడివా నువ్వు? నేను యజ్ఞవల్క ఋషి మాట వింటాను, శ్రీమన్నారాయణుడి మాట వింటాను, అలాగే మండల బ్రాహ్మణ ఉపనిషత్తుని నేను అనుసరిస్తాను అని చెప్పండి. ఇంకా మళ్ళీ నోరు మూసుకుంటారు మీకు ఎవరైనా ధ్యానం చెప్పడానికి వచ్చిన వాళ్ళు. కనుక శంకరాచార్యులు, వివేకానంద స్వామి, లాయరి మాసే, బ్రహ్మంగారు, కబీర్ దాసు, ఈ ఋషులంతా ఈ యొక్క మండల బ్రాహ్మణోపనిషత్తును అనుసరించారు. అలాగే ఈ యొక్క యజ్ఞవల్కుడిని శ్రీమన్నారాయణుడి అనుసరించారు. శివపరమాత్మ పార్వతీకి మాతకు కూడా ఇలాగే చెప్పాడు. ఇవన్నీ వాళ్ళని ఋషులను అనుసరించాలి తప్ప, దేవతలను అనుసరించాలి తప్ప, సగం తెలిసిన వాళ్ళు ఆఫ్ మైండ్ బుక్కులు చదివి ఆఫ్ మైండ్ నాలెడ్జ్ ఇది వినకూడదు. కనుక ఈ విధంగా ఎంతో కాలం సమాధి యోగాన్ని అనుభవించిన యోగి బ్రహ్మామృతాన్ని తాగుతాడు. ఇంకా అతనికి అవసరం లేదు. అదే ఆ సన్యాస స్థితి. కాషాయం కడితే సన్యాస స్థితి కాదు, ఆ స్థితిని అందుకోవడమే సన్యాసి స్థితి. అదే పరమహంస స్థితి. పేరుకి ఏదో పరమహంస, మహర్షి, బ్రహ్మర్షి తగిలించుకుంటే కుదరదు. కానీ అదే పరమహంస స్థితి, అదే సన్యాసి స్థితి అని అదే అవధూత స్థితి. ఉన్మత్తిని వలె, పిశాచిని వలె, భారుని వలె, జడుని వలె, బ్రహ్మజ్ఞాని వలె రకరకాలుగా ఉంటుంది అతని వృత్తి. అదే అవధూత స్థితి అదే అని ప్రసిద్ధి చెందుతాడు. అంటే అతను అవధూతగా పిలువబడవచ్చు, సన్యాసిగా పిలువబడవచ్చు, పరమహంసగా పిలువబడవచ్చు, అవధూతగా పిలువబడవచ్చు, ఏదైనా పిలువబడవచ్చు. కానీ ఆ సమాధి స్థితి అందుకున్న తుర్యాతీత స్థితి
పొందిన ఋషికే వర్తిస్తుంది. అందుకని అవధూతల శరీరాలు దృఢంగా ఉంటాయి, తిండి తినకున్నా కానీ మలమూత్రాలు కొంచెం ఉంటాయి, శరీరంలో సువాసనలు వెదజల్లుతాయి, అన్ని తట్టుకునగలుగుతారు, ఏ రోగం నొప్పి ఉండదు అవధూత శరీరానికి. కనుక దీన్ని బట్టి మనము గుర్తించాలి. ఇలాంటి మహాత్ముల్ని దర్శించడం వలన సకల ప్రపంచము పావనమవుతుంది. ఈ ప్రపంచమంతా హిమాలయ ఋషులు ఎందుకు గొప్పవాళ్ళంటే ఇవి ఈ స్థితిలో ఉంటారు. వాళ్ళకు అన్నం నీళ్లు తినకుండా నిరాహార యోగులుగా ఉండి లోకం చల్లగా ఉండాలని తపస్సు చేస్తుంటారు. బ్రహ్మజ్ఞానులు కాబట్టి వాళ్ళు సంచరించిన స్థలం పాతాళం వరకు పవిత్రమవుతుంది. వాళ్ళ సంకల్పంతో భారతదేశం ఇప్పటికీ సుఖంగా ఉంటుంది. అయితే వాళ్ళు ఎక్కడ సంచరించినా వాళ్ళని దర్శించినా మనం సాధునాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం కోటి తీర్థఫలం వందనం మోక్షదాయకం అనేది ఆ ఋషులకు వర్తిస్తుంది తప్ప ఈ భోగులైన గురువులకు కాదు. అటువంటి ఋషులని దర్శించిన అవధూతలను దర్శించిన మనకు పుణ్యం కలుగుతుంది, మాట్లాడినా ఇంకే అనంత పుణ్యం కలుగుతుంది. వారితో వాళ్ళ స్పర్శనం అంటే వాళ్ళని పాదాలను తాకినా ఎంతో పుణ్యము. కోట్ల రూపాయలు దోచేసి ప్రపంచంలో గురువులవన్న చలమనే వాళ్ళ పాదాల్లో ఏముంటుంది? పాపమే ఉంటుంది. ఈ ఋషుల పాదాల్లో పుణ్యమే ఉంటుంది, వీళ్ళకు వర్తిస్తుంటుంది. ఆ యొక్క సాధునాం దర్శనం కానీ స్పర్శనం కానీ సంభాషణం ఈ ఋషుల అవధూతలతోటి ఈ ఆశీర్వాదం లభిస్తుంది భక్తులకి, అలాగే సాధకులకి. అలాగే ఇప్పుడు తోతాపురి దయ వలన 4 రోజుల్లోనే సమాధి స్థితి అందుకున్నాడు కదా. మరి ఎవరు? రామకృష్ణ పరమహంస 12 ఏళ్ళు చేసిన సాధన 4 రోజుల్లో గురువు మార్గం చూపెట్టాడు. అందుకనే అంటే చెవిలో మంత్రం ఊదితే సరిపోలేదు, పరబ్రహ్మని దర్శింపజేసేవాడు నిజమైన గురువు. కనుక ఈ విధంగా మరి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే ఇటువంటి వాళ్ళకి వస్తుంది తప్ప భోగులైన గురువులకు కాదు ఇక్కడ. అందుకనే నిషిద్ధ గురువులు ఉంటారు తాంత్రికం చేసేటోళ్ళు, ఆ గురువులకు వర్తించదు. పార్వతీమాతకు పరమేశ్వరుడు చెప్పాడు నిషిద్ధ గురువుల దగ్గరికి పోవద్దు, తాంత్రిక గురువుల దగ్గర పోవద్దు, వాళ్ళు మోసకారులు అని చెప్పాడు. అలాగే ఈ యొక్క అవధూతకి తురియ స్థితి అందుకున్న ఒక ఋషికి అవధూతకే వర్తిస్తుంది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర అని. లేకపోతే ఏదో కాషాయం కట్టుకొని వచ్చో, లేకపోతే యోగా గురుజీని యోగా మాస్టర్ అని అవతారం ఎత్తుకొని వచ్చేసి ఏదో ప్రపంచం అంతా దోచే వాళ్ళకి కాదు ఇది వర్తించేది. ఇంద్రియాలు మనసు ఆధీనంలో ఉంటాయి, అగ్నిమయ శరీరం ఉంటుంది, ఆ రోగం నొప్పి లేని శరీరం ఉంటుంది, అది అగ్ని దీప్తంగా ఉంటుంది, అలాగే అన్నాహారాలని జయించి ఉంటుంది. అలాగే అతనికి ఏ విషయవాసనలు ఏ భోగాలు ఉండవు, పరబ్రహ్మ ఆకారంలో తనలో తాను తృప్తి చెందుతుంటాడు. ఇది అవధూత. ఇతనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర. ఇతనికే దర్శించినా స్పర్శించినా ఇతని సంభాషణం కూడా ఈ యోగులతో సాంగత్యం చేసిన ఎంతో పుణ్యం కలుగుతుంది. అయితే వారు సేవించినట్లయితే మూర్ఖుడైన వాడు కూడా జ్ఞానిగా మారతాడు. 101 తరాలు కూడా తరిస్తాయి ఇటువంటి అవధూతని సేవించిన వాళ్ళని. అయితే వాళ్ళ వంశాలు 101 తరాలు తరిస్తాయి ఇటువంటి అవధూతకు సేవ చేసుకుంటే. అందుకని పరమహంస యోగ ఆయన అంటాడు, నాకు 1000 ఎకరాల పొలాలు కావాలన్నా స్వామి అంటే, నాకు నా శిష్యులకు భోజనం ఇస్తున్నావు, నీ వంశమే తరిస్తుంది, ఇక నన్ను భిక్షగాని చేయకు నాయన అని చెప్తారు రామకృష్ణ పరమహంస. కనుక అతడి వంశంలోని వాళ్ళు కుటుంబీకులందరూ మోక్ష స్థితిని అందుకుంటారు ఇటువంటి అవధూతని సేవించిన వాళ్ళు. ఇట్లా అవధూత లక్షణాలు యోగి లక్షణాలు ఎంత చక్కగా చెప్పారు. దీన్ని విడమర్చి దీన్ని చక్కగా విశ్లేషణ చేసి మరి అవధూత అంటే ఎవరు, యోగి అంటే ఎవరు, స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు, ఏ స్థితిని సమాధి స్థితి అంటే ఏంటిది, శరీరంలో ఆహారం ఎట్లా తీసుకుంటాడు, ఎట్లా ప్రవర్తిస్తాడు, అతని శరీరంలో ఏం మార్పులు ఉంటాయి, మానసికంగా ఎటువంటి మార్పులు ఉంటాయి చక్కగా చెప్పుకున్నాము. దీన్ని పదే ఇది చేసి ఈ ఋషుల మాటలు విని ఋషుల మార్గంలో వెళ్ళి తరించండి. సగం తెలిసిన వాళ్ళ మాటలు విని జీవితాలు నాశనం చేసుకోకండి. అట్లా ఈ విధంగా నేను గత జన్మలో తపస్సు చేసి వచ్చినాను, ఈ జన్మలో నాకు అక్కర్లేదని కూడా కొంతమంది డ్రామా కంపెనీ ఉంది, డ్రామా చేస్తుంటారు. కానీ ఏ ఋషి వివేకానంద స్వామి, శంకరాచార్యులు వీళ్ళంతా ఘోర తపస్సులు ఎందుకు చేశారు? మలయాళ స్వామి, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, కబీర్ దాసు, బ్రహ్మం గారు వీళ్ళంతా ఈ జన్మకు వచ్చారు కదా. ఈ జన్మలో తింటున్నాం, ఈ జన్మలో కూడా తపస్సు చేయాలి. ఈ జన్మలో శ్వాస తీసుకుంటున్నాం, ఈ జన్మలో తపస్సు చేయాలి. కనుక ఈ విధంగా మనము ఋషులను అనుసరించి మనం తరించాలి. ఈ జన్మకు వచ్చినాం కాబట్టి తప్పకుండా సాధన చేయాలి ప్రతి ఒక్కరు. తాను తరించినాక లోకాన్ని తరింపజేయడానికి ఇతరులకు ఉపదేశం చేయాలి తప్ప తాను తరించక ముందు 2 రోజులు ధ్యానం నేర్చుకొని దేశం మీద పడి నేర్పడం వలన ఇది అంటే అంటారు కదా, చెప్పినవాడు చెడిపాయే, చేసేవాడు చెడిపాయే, చెప్పినవాడు చెడిపాయ అన్నట్టు ఉంటుంది. సగం తెలిసిన వాడు చెప్తే ఏముంది, విన్నవాడు చెడిపాయ, చెప్పినవాడు కూడా చెడిపాయ. ఎందుకంటే ఊరికి చెప్తూ తిరుగుతున్నాడు కదా, చేస్తలేడు కనుక ఇద్దరికి ఎవరికి లాభం ఉండదు. ఒక బ్రహ్మజ్ఞాని వచ్చి బోధిస్తే తనకు లాభం లేకున్నా ఎందుకు తాను తరించాడు, ఈ శిష్యులకు ఎంతో లాభం కలుగుతుంది. కనుక ఈ ఉపనిషత్తులను అనుసరించండి. ఉపనిషత్తులు ఎందుకు గొప్పవి, ఋషులు ఎందుకు గొప్ప వాళ్ళంటే లక్షల సంవత్సరాలు తపస్సు చేసి అనుభవంతో చెప్పినవి ఈ మాటలు కనుక ఇవి అందరూ ఆచరించి తరించండి. లోకా సమస్త సుఖినోభవంతు. ఇప్పుడు మండల బ్రాహ్మణోపనిషత్తు ఇది. ఈ సూర్యనారాయణుడు యజ్ఞవల్కుడు అయిన శిష్యుడికి బోధించింది. మరి ఋషులకు ధన్యవాదం చెప్పుకుందాం. లోకా సమస్త సుఖినోభవంతు. ఓం